బాగుంది కదా. సో మన రవి గారు చక్కటి సంక్షిప్తంగానే మొత్తం అంబేద్కర్ గురించి చెప్పే ప్రయత్నం చాలా బాగా చేశారు. అండ్ ఐ థ్యాంక్ యూ. అండ్ తర్వాత మనకి ఇక్కడ తిరుపతి గారితో పాటుగా మధురెడ్డి గారు, గుణశేఖర్ గారు, ఓకే మన జోడు గుర్రాల స్వారీ ఇలా నడుస్తుంది అధ్యక్షం. తర్వాత నెక్స్ట్ మన మిశ్రా గారు ఇక్కడే పరిచయం అయ్యారు నాకు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వన్ రిఫరెన్స్ హీ వాజ్ మేకింగ్. And his great-grandfather happened to be one of the members of Constituent Assembly which drafted the Indian Constitution. And I was really happy to see him here. ఒక లెగసీ ఉంది. సో వారి ఇక్కడ ఉండడం శ్రీకాంత్ మిశ్రా గారు, తర్వాత రవీంద్రనాథ్ గారు. And we had a brief introduction just before we came here. And చక్కటి నేతలు మన మధ్య ఉన్నారు. దాంతోపాటుగా అండ్ ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఈరోజు 14th ఒక పెద్ద ఆయన గురించి మనం స్మరించుకుందాం. ఊరికే రిచువలిస్టిక్గా జరుగుతుంటుంది చాలా చోట్ల, ఎక్కడైనా ఊరికే ఏదో చేయాలి కదా, కానీ ఇక్కడ అట్లా కాదు. స్పిరిటెడ్గా ఉన్నారు దాదాపు, చక్కగా వచ్చారు అనమాట. దాట్స్ ట్రూ. So, and thank everyone. If I forgot everyone, just pardon me. So, అంబేద్కర్ అలాగే రాజ్యాంగం ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఉంది. అంత విస్తృతంగా పరుచుకుని ఉండేవాడు ఆయన. ఆల్మోస్ట్ ఇప్పటికీ పబ్లిష్డ్ వాల్యూమ్స్ 21 వరకు వచ్చాయి ఇంగ్లీష్లో. అవన్నీ ఇంతంత వాల్యూమ్స్. ఆయన రచనలు, ఉపన్యాసాలు అంత వాల్యూమినిస్గా రాసినటువంటి ఇంటలెక్చువల్ ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉంటారు, ఇండియా కాదు. సో లెట్స్ నాట్ కన్ఫైన్ హిమ్ టు దిస్ కంట్రీ అలోన్. సో ఆయన ముందుగానే అందరూ అంబేద్కర్ విషయంలో అందరూ విగ్రహారాధికులు అయ్యారు. ఆయన్ని విగ్రహాన్ని ఆరాధించడం ప్రధానంగా పెట్టుకున్నారు. సో వారు అన్నట్టు ఆయన ఆశయాలు ఏమిటి, వాట్ డిడ్ హీ ట్రై టు కంట్రిబ్యూట్ టు ది పీపుల్ ఇన్ దిస్ కంట్రీ అండ్ ద వరల్డ్ అండ్ ద పీపుల్ అక్రాస్ ద వరల్డ్. ఇట్ డజంట్ కన్ఫైన్ హిమ్సెల్ఫ్ టు ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీలో. ఈ దేశపు ప్రజలకు మాత్రమే సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఎట్లా కొంతమంది ప్లాటో, సోక్రటీస్, కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగల్స్ వీళ్ళంతా ఎట్లాగా ప్రపంచానికి చెందినవారు వాడు. సో లెట్స్ ట్రై టు మేక్ ఏ సింపుల్, నా పద్ధతుల్లో నేను అర్థం చేసుకున్న మేరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా ఒకసారి సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనే ఒక యూనియన్ మినిస్ట్రీ ఉంది. They wanted to translate all Ambedkar works into Indian languages. మొదట నన్ను ఎడిటర్గా తీసుకున్నాను దానికి. నేను తర్వాత నేను చేయలేదు. నేను వేరే నా ప్రొఫెషన్స్ వల్ల ఐ కుడెంట్ డూ దట్. అండ్ తెలుగు యూనివర్సిటీ took it up and did most of the translations. అనువాదాలు తెలుగులోకి వచ్చాక ఇంగ్లీషు మూలాన్ని, తెలుగు అనువాదాన్ని చూసినప్పుడు అవి తెలుగు అనువాదాలు దే కుడెంట్ క్యారీ ది ట్రూ స్పిరిట్. అది చాలా సమస్యలు ఉంటాయి. ఆయన అనేక బ్రాంచెస్కి చెందినవాడు. వారన్నట్టు ఎకానమీ, సోషియాలజీ, హిస్టరీ, ఆంథ్రోపాలజీ, తర్వాత కాన్స్టిట్యూషనల్ లా, ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. అనువాదం చేసేటప్పుడు ఎవరో ఒక కవి రచయితకి ఇచ్చి చేయమంటే వాడు ఏం చేస్తాడు, ఫ్రేజియాలజీ రాదు. అది చాలా దూరంగా ఉండిపోయింది. చాలామంది అందుకని అందరూ అంబేద్కర్ చదవరని అందరూ తిడుతుంటాం మనం. సో వాల్యూమ్స్ చాలా ఇళ్లలోనూ వాటిల్లోనూ చక్కగా అలంకారప్రాయంగా ఉంటాయి, ఆఫీసుల్లో కూడా ఉంటాయి, ఇంత ఉన్నాయని చెప్పడానికి. కానీ వాటి చూస్తే మధ్యలో కూడా తీస్తే పేజీలు అలా అంటుకుని వచ్చేస్తుంటాయి. అలా అంటుకుని వస్తున్నాయంటే వాళ్ళు దాన్ని అంటుకుని కూడా ఉంటుంటారు. సో ఎందుకు చదవడం లేదంటే
చదవు బుద్ధి వేసే విధంగా అనువాదం. యాక్చువల్గా ఆయన ఇంగ్లీష్ ప్రోజ్ చాలా బాగుంటుంది. అంబేద్కర్స్ ఇంగ్లీష్ ప్రోజ్ వాజ్ హైలీ రీడబుల్. సో దాన్ని తెలుగులోకి చేసేటప్పటికి ఉంది అనమాట. సో ఐ ఫీల్ అయ్యి చాలా కాలము ఒక్కొక్క కాస్ట్ వరకు ఆయన ఎక్కువ బాగా కంట్రిబ్యూట్ చేశారు కాబట్టి కాస్ట్ ఏ వాల్యూమ్స్లో రాశారో వాటి స్పిరిట్ని రాసే ప్రయత్నం చేసి ఒక బుక్ పబ్లిష్ చేశారు అనమాట. దిస్ ఈస్ కాల్డ్ సి ఫర్ కాస్ట్. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ నథింగ్ బట్ ది ఐడియాలజీ అండ్ ది డికాక్షన్ ఆఫ్ అంబేద్కర్స్ రైటింగ్స్ ఆన్ కాస్ట్. సో అయితే నేను దాని గురించి మాట్లాడదలుచుకున్నాను. సో అంబేద్కర్ని అక్కడ చిన్న ఒక చోట కుదించడం నాకు ఇష్టం లేదు. సో అంబేద్కర్ని ఎట్లా చూడాలి, హౌ డు యూ వ్యూ? సో అంబేద్కర్ లైఫ్ మిషన్ కాకుండా వాట్ ఈస్ హిస్ ఫిలాసఫీ, వాట్స్ ఇస్ దాట్, వాట్ హీ ట్రై టు టెల్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. సో చాలామంది ఏమనుకుంటారు, ఒక్క అంబేద్కర్ అనగానే కొంతమంది రిజర్వేషన్స్ ఉన్నాయి. సో అంబేద్కర్ రాకముందు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. బ్రిటిష్ ఇండియాలో ఉండేవి. అసలు బ్రిటిష్ ఇండియాకి సంబంధం లేకుండా సాహు మహారాజ్ అలాంటి చోట్ల కూడా రిజర్వేషన్స్ పెట్టారు. సో రిజర్వేషన్స్ ఇండియాలో మాత్రమే ఉండవు, మిగిలిన చోట కూడా పాజిటివ్ డిస్క్రిమినేషన్ అట్లాంటివి ఉంటాయి. సివిల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిగిలిన చోట ఉంటాయి. సో కాకపోతే ఆయన వాటిని బాగా లెజిటిమేట్గా చేయడానికి ప్రయత్నం చేశారు. సో కాబట్టి దాని వరకు ఎక్కువ గుర్తుండిపోయాడు, బికాజ్ ఆ మేరకే గుర్తున్నాం అనమాట. కానీ ఈవేళ 75 ఏళ్ళు అయింది. చాలామంది పాలకులు, అనేక ఫిలాసఫీస్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి పరిపాలించారు. బట్ స్టిల్ మనం ఇంకా ఈ మాత్రం స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నాము అంటే దట్స్ బికాస్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగం మనకి ఆక్సిజన్ మనం ఊపిరాడకపోతే పెట్టుకునే ఆక్సిజన్ లాగా ఉంది. అదే ఈవేళ ప్రతి ప్రభుత్వానికి ప్రతిపక్షంగా నిలుస్తున్నది గట్టి ప్రతిపక్షం ఏదే అంటే దట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ డ్రాఫ్టెడ్ బై. సో స్టిల్ వీ ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్. ఇవాళ ఇలా ఉండగలిగాం, ఇలా మాట్లాడగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. అంటే ఏముంది అంటే కాన్స్టిట్యూషన్ అనగానే మళ్ళీ రిజర్వేషన్స్ అట్లా కాదు. యాక్చువల్గా ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్, అప్పుడు మనకి బై ద టైమ్ ఇండియా వాజ్ ఫ్రీ ఓన్లీ 2 ఫిలాసఫీస్ మాత్రమే డామినెంట్గా ఉన్నాయి. అది చెప్పే ముందు అంబేద్కర్ అనగానే మనకు అందరికి విగ్రహమే గుర్తొస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకా అంత పెద్ద విగ్రహాలు కట్టే అంతకు మించి ఎవరు కట్టుకుంటారు, కష్టం. మనం 2 తెలుగు స్టేట్స్ కట్టేవాళ్ళు పడేసారు హైయెస్ట్. ఇంకా అంతకు మించి పెద్ద విగ్రహాలు కట్టేది. ఇక విగ్రహాల గురించి ఇక మన ఆలోచించ కూడా చేశాం, ఇంకా ఇంతకన్నా అవసరమా అని. కానీ దేశం మొత్తం మీద ఇవాళ చూస్తే ఇఫ్ ఎనీబడి కండక్ట్స్ ఎ సర్వే, లార్జ్ నెంబర్ ఆఫ్ స్టాచ్యూస్, ఎక్కువ విగ్రహాలు ఇద్దరు ఉంటాయి. ఇప్పుడైతే మన సెంటర్కి వచ్చింది. కానీ జనరల్గా ఒక విగ్రహం, ఒక బొమ్మ ఊరు వెలుపల ఉంటుంది. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇందులో ఏమి నో హెసిటేషన్. ఇంకొక బొమ్మ ఊరు మధ్యలో ఉంటుంది. సో ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అంటారు కాబట్టి ఎక్కువ మనకి గ్రామీణ భారతం కాబట్టి. సో విలేజ్ మధ్య అంటే విలేజ్ కొంచెం బాగుంటుంది, గ్రామం అందంగా ఉంటుంది. భారతీయ గ్రామాలు అందమే. సో మంచి చక్కటి ఒక రావి చెట్టు, తర్వాత మంచి లోగిళ్ళు. ఇప్పుడైతే బిల్డింగ్స్, కాంక్రీట్ బిల్డింగ్స్ అన్నీ ఒకప్పుడు పెంకుటిళ్ళు. ఇట్లా చక్కగా పరిశుభ్రమైన వాతావరణం మధ్య, ఊరు మధ్యలో ఒక బొమ్మ ఉంటుంది. ఊరు వెలుపల ఒక బొమ్మ ఉంటుంది. ఊరు వెలుపల అంటే జనరల్గా వాళ్ళ పావర్టీ ఉంటుంది, దరిద్రం ఉంటుంది. దరిద్రం ఎక్కడ ఉంటుందంటే ఊరు వెలుపల జనరల్గానే ఉంటుంది. దరిద్రం తాండవించే చోట, మురికి ఉన్న చోట, గుడిసెలు ఉన్న చోట, గుడిసెలు అరుగుల మీద, కుక్కి మంచాల మీద వృద్ధులు, అలాగా బక్క చిక్కిన వృద్ధులు ఉన్న చోట, మురికి కుక్కలు తిరుగుతున్న చోట, పసిపిల్లలు దుమ్ము ధూళితో వస్త్రాలు లేకుండా తిరుగుతున్న చోట ఒక వ్యక్తి, ఒక పెద్ద బొమ్మ, టాప్ టు బాటమ్, కింద షూస్, నెక్స్ట్ ట్రౌజర్ అండ్
ఇన్షర్ట్ చేసి మళ్ళీ వేస్ట్ కోట్, దాని మీద ఓవర్ కోట్, 3-piece షూట్. సో ఉండి నిలబడితే అదేంటది వాడని విక్రించినట్టుంది బొమ్మ. అన్నీ ఉన్న చోట, సంపద ఉన్న చోట, చదువు ఉన్న చోట, విద్య ఉన్న చోట, సంస్కృతి ఉన్న చోట ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మకు పెద్దగా వస్త్రాలు ఉండవు, ఒక అంగోస్త్రం మినహా. ఒకటి గాంధీ, వాడలో ఉన్నది అంబేద్కర్. If any tourist happens to visit this country and finds them, వాడు ఏమనుకుంటాడు, అదేంటిది ఇక్కడ ఉండాల్సింది అక్కడ, అక్కడ ఉండాల్సింది ఇక్కడ కదా ఉండాలి. రాత్రికి రాత్రి ఎవడో ఐంద్రజాలికుడు ఏదైనా మ్యూజిషియన్ వచ్చి ఇక్కడిది ఇక్కడ అక్కడిది ఇక్కడ మార్చడం, ఏ ఓపీ అకర్వాల్ అబ్బర్ కదబ్బరా అని చేసాడా. But the two statues speak two different ideologies. ఓకే, ముందు గాంధీ గారి దగ్గర ఉందా. ఆయన ఎందుకు ఆ అంగోస్త్రం వేసుకున్నారు? సౌత్ ఆఫ్రికాలో చదువుకున్నప్పుడు ఆయన ఫొటోస్ ఉంటాయి కదా, బ్రహ్మాండంగా ఉంటాడు, హ్యాండ్సమ్, చక్కటి. ఆయన 3-piece షూట్లో ఉంటాడు. మరి ఇక్కడికి వచ్చేయండి ఇట్లాగా, అంటే కోటాను కోట్ల ప్రజలున్న దేశంలో అధిక శాతం మందికి తిండి లేదు, వస్త్రం లేదు. ఇంతమందికి లేని వస్త్రం నాకెందుకు అని పరిత్యజించాడు. ఫోర్గోయింగ్, కోల్పోవడం ఆయనకి తిరుగుబాటు కావచ్చు. తిరుగుబాటు నేను బోచప్ చేయట్లా, కావచ్చు అంట. 3000 years ముస్లిం. అంబేద్కర్కు తాతకు 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 తాత వస్త్రాలు కట్టుకోవడానికి వీలేదు. గూచి పాత పెట్టుకుని బయటకు వెళ్ళాలి. అమ్మకు 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 అమ్మ చెప్పుకోవడానికి బాధగా ఉంటుంది. గుండెల మీద వస్త్రాలు ధరించడానికి వీలేదు. విశ్వాలు పరిపాలించే చోట చదువు ఉంటారు కదా, సినిమాలు కూడా వచ్చాయి, టాక్స్ కూడా వేసేవాడు. ఇన్ని వేల సంవత్సరాలు కోల్పోయిన దానిని నేను తిరిగి పొందాలి. గెటింగ్ బ్యాక్ ద డ్యూ. బాకీ పడ్డ సమాజం నుంచి బాకీని వసూలు చేయాలి అని కోల్పోయిన దానిని తిరిగి పొందడం. అన్ని వస్త్రాలు వేసుకున్నాడా అన్నట్టుగా ఉంటుంది. జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు సింబలైజ్. నేను పోయం కూడా రాశా, 2 బొమ్మల దేశాన్ని. బట్ కేవలం అస్పృశ్యులే కోల్పోయారా? కాదు, దేశంలో చాలామంది కోల్పోయారు. కులాలను అవతల పడేస్తే నా దేశంలో సగానికి సగం ఉన్న స్త్రీలు కోల్పోతూనే ఉన్నారు, ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఊరు ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వస్తుందని సామెత అంటారు. కానీ స్త్రీకి దురాచారం అంటే ఏంటి? తన పెళ్ళే తన చావుకు వస్తుంది. కన్యాశుల్కం కదా, ఏ వృద్ధుడినో చేస్తారో అతను తొందరగా చచ్చిపోతాడు, అతను చితి మీద కాల్చి అవతల మానేస్తాడు. రైట్. బాల్య వివాహం, కన్యాశుల్కం రద్దు చేస్తే ఏమవుతుంది? బాల్య తంతువులు ఉంటారు. అప్పుడు ఉంది వరకట్నం. అదేమిటో స్టవ్లు అన్యాయంగా పేలుతాయి, గ్యాస్ స్టవ్. అందులో ఆడపడుచు అత్త క్షేమంగా ఉంటారు, కోడలు మాత్రమే గాయపడుతుంది. పోనీ వరకట్నం ఇంకా తీసివేయలేదు అనుకోగానే వాడెవడో
మనందరం కలిసి చదువుకున్నాం ఎప్పుడు 10th క్లాస్లో. లంచ్ బాక్స్ కూడా కలిసి షేర్ చేసుకున్నాం. నేను డ్రాప్ అవుట్ అయ్యాను, నువ్వు MBBS చదివావు, నేను చూశాను. నా ప్రేమ అప్పటి నుంచే ఉంది, తణుకు రావట్లేదు. నువ్వు నన్ను ప్రేమించాలి, ఊరు వదిలేరా నన్ను ప్లీజ్ రా అంటే దాంతో యాసిడ్ అటాక్ వేసి చేస్తాడు. ప్రేమోన్మాదం. ఇంకా పెళ్ళి కాకుండా పెళ్ళి చేద్దామని అనుకుని చేసుకుంటాడు. 2014 తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా లెక్క పెట్టలేదు కానీ 100కు పైగా పరువు హత్యలు జరిగాయి, ఆనర్ కిల్లింగ్స్. కానీ ఈసారి కొంచెం డెత్ ఆమె తప్పించుకుని అతను కొడుతున్నారు చిన్నగా. కానీ ఆమె కూడా అది కూడా చావుతో సమానం. స్త్రీ ఇంతగా కోల్పోతుంది నా దేశంలో స్త్రీ. వాట్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ దట్? డయాగ్నోసిస్ ప్రాపర్గా ఉంటేనే చికిత్స కరెక్ట్ ఉంటుంది. డయాగ్నోసిస్ ఎక్కడో దెబ్బతింది కాబట్టి ఒకటి తీస్తే ఇంకొక దురాచారం వస్తుంది. ఇఫ్ యూ జస్ట్ అబాలిష్ వన్ సోషల్ ఈవిల్ అనదర్ క్రాప్స్ అవుట్. కన్యాశుల్కం తీస్తే బాల్యవివాహం తీస్తే వరకట్నం కంటిన్యూస్గా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సోషల్ ఈవిల్ అనం, భవిష్యత్ తరాలు అంటాయి. అప్పట్లో కన్యాశుల్కాన్ని సాంఘిక సోషల్ ఈవిల్ అని అన్నారా? సాంఘిక దురాచారం అనలేదు. ఇప్పుడు అంటున్నాం, రేపు ఇది అంటాం. ఇట్లా కాకుండా ఈ దేశంలో ఇలా జరగకుండా చూడాలి. ఇవన్నీ మనకి అన్నిటి మీద మనం పేటెంట్ క్లెయిమ్ చేయొచ్చు. నో కంట్రీ స్త్రీలను రకరకాలుగా చంపే పద్ధతులు ఉంటాయి, కానీ ఈ టైప్లో చంపేది మనమే. సో కాబట్టి అనవసరంగా బాస్మతి రైస్కి వాటికి తాపత్రయపడుతూ ఉంటాం పేటెంట్ రైట్కి. కన్యాశుల్కానికి ఇచ్చేవా ఎవరికన్నా తప్పలేదు చదవచ్చు, బట్ వీడు ఉంటాం. రైట్. రైతు కోల్పోతూనే ఉన్నాడు, వర్కర్ కార్మికుడు కోల్పోతూనే ఉన్నాడు, ఉద్యోగి ఏం మిగులుతుంది? రిటైర్మెంట్ ఎప్పుడు లెక్కలు వేసుకుంటూ ఉంటాడు పాపం. ఎన్ని వచ్చినా అంతే కదా. తర్వాత 60 ఏళ్ళ తర్వాత నీ బతుకండి ఏంటిది అర్థం? మీరు ఎంత జీవితానికి భద్రత ఇచ్చినా మీరు రిటైర్ అవుతారు కదా. సో ఉద్యోగం గురించి ఆలోచించిన వాడు ఉన్నాడా? ఉండాలి కదా. వర్కర్, రైతు అంటే ఈజ్ బార్న్ టు డే అన్నట్టున్నాడు. సో మామూలుగా జూదాన్ని మించిన వ్యసనం ఏంటంటే వ్యవసాయం అని అంటారు అన్నట్టు, జూదాన్ని మించిన వ్యసనం ఏదైనా ఉంది, బట్ దట్స్ అగ్రికల్చర్. పోతాడు కదా. ఇంత నష్టదాయకం అయిపోయింది. సో వీటన్నిటి గురించి సీరియస్గా ఆలోచించిన వాళ్ళు ఎవరన్నా ఉంటారు, చాలామంది ఉంటారు. సో వి జస్ట్ టాక్ అబౌట్ స్వామినాథన్ వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. కానీ రూట్ కాజ్ అంబేద్కర్కి ఉండే ప్రత్యేకత ఏంటంటే తన మూలాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ మూలాల్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే దాని పరిష్కారం ఆలోచిస్తాడు. రాజ్యాంగంలో ఇన్ని పరిష్కారాలు ఉన్నాయి అంటే కారణం he tried to touch the roots. ఓకే, సరే, నెహ్రూ వాస్ ది ప్రైమ్ మినిస్టర్. సో ఆయన ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు. కానీ ఆయన అనుకున్నాడంటే సరే నేషనల్ గవర్నమెంట్లా ఫామ్ చేద్దామని అన్ని పార్టీల నుంచి తీసుకున్నాడు. జనసేన నుంచి ఒకటి తీసుకున్నాడు మంత్రివర్గంలోకి. ఈయన అంతకుముందు వరకు రిపబ్లిక్ 2 పార్టీలు పెట్టి నెహ్రూ మీద నిప్పులు చేయనివాడు అంబేద్కర్. షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ఒకటి, తర్వాత ILP ఇండియన్ లేబర్ పార్టీ పెట్టి నిప్పులు జరిగేశారు కాంగ్రెస్ మీద. అలాంటి వాడిని తీసుకొచ్చి దాక్కున్నాడు. ఎవరు బాగా ఎక్కువ మెజారిటీ ఉంటే ఏముంటుంది? జనరస్గా కూడా ఉండొచ్చు, నిరంకుశంగా కూడా ఉండొచ్చు. ఇప్పుడున్నట్టు ఉండొచ్చు, అప్పుడు ఉన్నట్టు ఉండొచ్చు. పిలిచాడు. సో ఇండియా నీడెడ్ ఏ కాన్స్టిట్యూషన్.
నిజం చెప్పాలంటే అంబేద్కర్ రోల్ బ్రిటిష్ ఇండియా ఉండేటప్పుడు కూడా అప్పుడు కాన్స్టిట్యూషన్ రాయడంలో కూడా ఉంది. అది ఎవరు తలవరు. అప్పుడు కూడా ఆయన హీ ట్రైడ్ హిస్ బెస్ట్. కానీ మనకి ఇప్పుడు వచ్చింది మాత్రమే చదువు. దాన్ని ఇంకొక సందర్భంలో మాట్లాడుకోవచ్చు, ఎప్పుడైనా అవసరం ఉంటే. ఇక్కడికి వచ్చిన తర్వాత బై ద టైమ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్. ఆ టైంకి గాంధీ గారు లేరు. He was assassinated by none other than a Hindu. కదా, గాంధీ గారు ఏమన్నాడు పాపం, ఏదో ఆయన ఫ్లోలో వేసాడు. ఆయన నిజంగా లోపల అంత ఉందో లేదో తెలియదు కానీ ఈశ్వర్ అల్లా తేరీ నామ్ సబ్కు సమ్మతి తే భగవాన్. కానీ మరి ఎవరు చూసారో ఎవరు విన్నారో తెలియదు కానీ ఆయన్ని నాథూరామ్ గాడ్సే అనే ఉగ్రవాది, ఈ దేశంలో పుట్టుకొచ్చిన తొలి ఉగ్రవాది ఎవడన్నా ఉంటే వాడు ఏం చేశాడు? కాల్చాడు. ఆయన ఏమనేవాడు? 4 అల్లా ఉన్నాడు, 4 జీసస్ ఉన్నాడు, 4 రామ్ ఉన్నాడు. కానీ కాల్చగానే ఆయన హే అల్లా అన్నా, హే జీసస్ అన్నా, హే రామ్ అన్నాడు. నిజంగా కాల్చినోడు హిందూ అయితే షాక్ అయి పడిపోవాలి. అరే నా దేవుణ్ణి స్మరించారు, నిన్ను అపార్థం చేసుకున్నా గాంధీ. సో అలాంటి గాంధీ చనిపోయారు. సో భావజాలాలు ప్రధానంగా రాజ్యాంగం రాసేటప్పటికి ఉండేటువంటి దేశంలో ఉండే భావజాలాలు, ఐడియాలజీస్. సో గాంధీయన్ ఐడియాలజీ, రైట్. అండ్ నెహ్రూ గారు ఆయన విచిత్రమైన మనిషి. ఆయన అందరికీ ఆయన స్నేహితులేమో టాటా, నా భావజాలమో సోషలిస్ట్ అంటాడు. గాంధీ గారి స్నేహితుడు బిర్లా, ఇద్దరు పంచుకున్నారు అంతే తేడా. ఎప్పుడు ఇద్దరు ఉంటారు. ఇప్పుడు 2 ఆళ్ళు లేరా? మన దేశం ఆళ్ళు అయిపోయి అక్షరమా ఎలా అనిపించాలి? ఆ అంబానీ, ఆ అదాని, ఆ అమ్మ, ఆ ఆవు అని నేర్పించకూడదు, బాగుపడరండి. ఆర్థిక జ్ఞానం రావాలంటే రావాలి. అప్పుడు టాటా బిర్లాలు పెద్ద మారరు, క్యారెక్టర్స్ కొత్త వస్తుంది, సేమ్ వస్తుంటారండి. సో ఈ గాంధీ లేరు. అట్లాగే ఇప్పుడు భారతీయ జనతా పార్టీగా ఉన్న లేదా ఆర్ఎస్ఎస్, ఆ భావజాలానికి సంబంధించినటువంటి హిందూ మహాసభ ఉండేది. వాళ్ళు ప్రధానంగా ఉండేవారు. అక్కడక్కడ మామూలుగా కొంత సోషలిస్టులు, కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి ఇప్పటికి కూడా చాలామందికి రిపబ్లిక్ డే నాడు అంబేద్కర్ని తలవడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎందుకో తెలియదు. రిపబ్లిక్ డే నాడు మా ఫ్లాట్స్లో కూడా జరుగుతుంటారు. నేను బయటకు కిటికీలను చూస్తే బొమ్మలు కనపడుతుంటాయి. గాంధీ గారు ఉంటాడు. అదేంటి రాజ్యాంగం రాసినట్టు గాంధీ గారు లేదు కదా, ఈయన ఎలా వచ్చాడు అని. పోనీ రాజేంద్ర ప్రసాద్ బొమ్మ పెడతారంటే అది కూడా బెటరు. నెహ్రూ బొమ్మ పెడతారంటే మరి సరే అంబేద్కర్ అసలు ఉండదు. సో మనం చిత్రంగా ఉంటుంది ది వే వీ అక్నాలెడ్జ్ పీపుల్. అందులో కూడా దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ షుడ్ నాట్. అది అక్కడే వచ్చేస్తుంది మన ప్రాబ్లం. ఎక్కడో కడుపు నొప్పి బాగా ఉంటుంది. మనం వేలు చేసిన వాళ్ళు తలవడానికి కడుపు నొప్పి ఏంటి కదా, ఒక అమ్మను తలవడానికి కడుపు నొప్పి ఏంటి, అమ్మ లాంటి వాళ్ళని తలవడానికి కడుపు నొప్పి ఏంటి. అందరికీ అన్నం పెట్టినవాడు, అందరికీ ఆత్మగౌరవాన్ని ఇచ్చినవాడు. సో ఆయన సరే అప్పుడు రాజ్యాంగం రాసేటప్పుడు ఏమి రాయాలి? ఇక్కడ అందరూ మనకి ఐఎమ్ వెరీ ఫార్చునేట్. ఎందుకన్నానంటే యూఆర్ ఆల్ లెర్నెడ్, యూఆర్ ఆల్ వెల్ ఇన్ఫార్మ్డ్. చక్కగా నాకు కమ్యూనికేషన్ చాలా ఈజీ అవుతుంది. సో ఆ సందర్భంగా ప్రపంచంలో ఏ కాన్స్టిట్యూషన్ని దగ్గరగా ఉండాలి. సో ఓకే, మనంతా బైకామరల్ కదా, ఎగువ సభ దిగువ సభ ఉండేటువంటిది బైకామరల్ ఇది ఉండాలి. తర్వాత కానీ మల్టీ పార్టీ సిస్టమ్ ఉండాలా, బై పార్టీ సిస్టమ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడదాం. ఏది ప్రాతిపదికగా ఉండాలి, what should be the basis for writing a drafting constitution? అప్పుడు 2 వచ్చాయి.
both the Hindu Mahasabha and Gandhian Congress people. And already రెండు అయిపోయారు, నెహ్రూవియన్ బ్యాచ్, గాంధీయన్ బ్యాచ్. సో అంటే ఒకసారి గాంధీని మించిన గాంధీవాదులు ఉండేవారు. గాంధీ కూడా ఆశ్చర్యపోతాడు అలా చూసుకుంటాడు. దే ఆర్ మోర్ గాంధీయన్స్ దాన్ గాంధీయన్. వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే హిందూ మహాసభ ప్లస్ ఇండియాకి మనకి విలేజ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఇండియా. గ్రామీణ వ్యవస్థ, గ్రామ వ్యవస్థ అనేది భారతదేశానికి మూలం లాంటి. సో వీ హ్యావ్ టు మేక్ ఇండియన్ విలేజ్ యాజ్ ద బేసిస్ ఫర్ రైటింగ్ కాన్స్టిట్యూషన్ అని వాదించిన వాడు గాంధేయవాదులు, హిందూ మహాసభవాదులు. అప్పుడు అంబేద్కర్ హిమ్సెల్ఫ్ అండ్ నెహ్రూ, నో, ఇండివిజువల్ వ్యక్తి కేంద్రంగా ఉండాలి. రైట్, ఇండివిజువల్ సెంట్రిక్, వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి హక్కు, వ్యక్తి గౌరవం. దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఇందాక అన్నారు కదా, ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రాటర్నిటీ. దాని తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ది ఎమర్జెన్స్ ఆఫ్ ఇండివిజువల్, వ్యక్తి ఆవిర్భావం. ఈ అవతారాలు ఎలాంటివో నాకు తెలియదు, కానీ మానవ ఇతిహాసంలో ఒక వ్యక్తిగా అవతరించడం అనేది నా అభిరుచి నాకు ఉంటుంది, నా ఇష్టం నాకు ఉంటుంది. నా జీవితాన్ని నా షరతుల మేరకు నేను జీవిస్తాను. ఐ లీడ్ మై లైఫ్ ఆన్ మై ఓన్ టర్మ్స్ అని అనగలిగే ఒక వ్యక్తి ఆవిర్భావం వెనకాల చరిత్ర కొన్ని వేల పుట్టిన పులిపడుతుంది. దాని తర్వాత వ్యక్తి ఆవిర్భవిస్తాడు. నాకు నచ్చిన వ్యక్తిని నేను చేసుకుంటాను. ఉండాలి, వ్యక్తి స్వేచ్ఛ ఉండాలి. స్త్రీకి వ్యక్తి స్వేచ్ఛ ఉందా? ఇప్పటికీ డౌటే. ఎందుకు? ఆర్ యు ది చూజర్ ఆర్ ది చాయిస్? పెళ్లి చూపులు అంటే ఇద్దరు చూజర్సా, ఒకడు చూజర్ ఒకడు చాయిసా? చూసుకుని వెళ్ళారండి, కబురు చేస్తూ ఉన్నారు. ఎవరు కబురు చేస్తూ ఉంటారు? ఆడపిల్లి వాళ్ళ, మగవాళ్ళ? అంటే చూజర్ ఎవరు, చాయిస్ ఎవరు? ఈమె. ఇప్పుడు వచ్చిన ప్రతిసారి సింగారించుకుని వెళ్ళొచ్చి కూర్చుని మళ్ళీ లేచి కాఫీ అందించి ఎన్ని ఫిల్టర్ కాఫీలు వాళ్ళు. చాయిస్ కదా. స్టిల్ షీ ఈజ్ ది చాయిస్. వ్యక్తి చాయిస్ ఎక్కడ ఉందా? లేదు, ఇవ్వాలి. డెమోక్రసీ అనేది వ్యక్తికి స్వేచ్ఛ ఉంది ఇవ్వాలి. కాబట్టి వాళ్ళేమన్నారు, అసలు గ్రామం ప్రధానమైంది, గాంధీ గ్రామం ప్రధానమైందన్న. గ్రామంకి సేమ్ అవుతుంది ఇండియన్ విలేజ్. చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదా. మన కృష్ణశాస్త్రి గారు ఉన్నారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఆయనకి పట్టణం అంటే కోపం. పట్టణం నాశనం చేస్తుంది. పల్లె తల్లి వంటిది, పట్టణం ప్రియురాలి వంటిది. పల్లె రమ్మంటుంది, రా కొడుకా రా అంటుంది. పట్నం ప్రియురాలంటే తెమ్మంటుంది. గీకి వీరుడా రా అంటుంది, స్వైప్ చేయదు కానీ రా అంటుంది అని అన్నాడు. కానీ నిజంగా అలా ఉంటుందా? గ్రామంలో భూస్వామ్యం ఉండదా? గ్రామంలో ఒక దొర ఉండడా? గ్రామంలో బానిసత్వం ఉండదా? ఉమ్మడి కుటుంబం గొప్పగా అనిపిస్తుంటుంది. ఉమ్మడి కుటుంబంలో జాగ్రత్తగా ఆలోచిస్తే ఆప్యాయతలు ఉన్నాయా, విధేయతలు ఉన్నాయా? ఇప్పుడంటే మనం మాట్లాడేస్తున్నాం, కానీ మా నాన్నగారి ముందు అసలు మేము నిలబడేవాళ్ళమా మేము? అంటే విధేయత, ఆప్యాయత. ఇప్పుడు ఆడపిల్ల ఉంటుంది, డాడీ నా ఫుల్ వాడేస్తుంటుంది, డాడీ కూడా ఉంటుంది. ఇది ఆప్యాయత. కానీ మనం గౌరవం కొద్ది ఏమంటాము? సో ఇప్పుడు అక్కడ శాసనం చేయమని ఇచ్చామనుకోండి,
వాళ్ళు ఏమన్నారు, a village panchayati has to be made a law making body. గ్రామ పంచాయతీని శాసనం చేసే దాన్ని మార్చాలి అన్నారు. అంటే మనం ఇప్పుడు ఎట్లాగా అసెంబ్లీలో చట్టాలు చేసుకుంటున్నాం, అట్లా బేసిక్ బాడీ టు మేక్ లా షుడ్ బి ఎ విలేజ్ పంచాయతీ. ఆ గ్రామానికి సంబంధించిన చట్టాలు ఆ గ్రామం చేసుకుంటుంది. కానీ గ్రామంలో సమానంగా ఉంటుందా? ఒక్కొక్క కులం వాళ్ళు ఒక్కొక్క వృత్తుల్లో అలా ఉంటారు. వాళ్ళిద్దరూ ప్యారలల్గా ఉంటే బాగుండదు. వన్ బై ఉంటారు. నిచ్చెన మెట్ల వ్యవస్థ ల్యాడర్ ఉంటారు. అలాగే ఉంచేసిన చోట శాసనం చేయాల్సి వస్తే మళ్ళీ ఆ దొర చేయాలి, ఆ భూస్వామి చేయాలి. ఎలాంటి శాసనాలు చేస్తాడు? మిర్యాలగూడలో మారుతిరావు చేశాడే అలాంటి శాసనం చేస్తాడు. అమృత ప్రణయులు ప్రేమించుకుంటే ఏం చేశాడు? అట్లాగే రాజస్థాన్ ఆ ప్రాంతంలో కాక్ పంచాయతీలు ఉంటాయి. ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం, ఆవిడ పెద్దలకు చెప్పకుండా వివాహం చేసుకున్నా, ఈవెన్ సగోత్తర వివాహం చేసుకున్నా చంపేయమంటారు. అలాంటి చట్టాలు వస్తాయి గ్రామంలో అని హెచ్చరించి ఉండేవాడు, హెచ్చరించి అవాయిడ్ చేసేవాడు. లేకపోతే మనం ప్రతి చోట కాప్ పంచాయతీలని ఈ పరువు హత్యలు ఎప్పుడూ వచ్చేది అంబేద్కర్. సో ఇండియన్ విలేజ్ని అర్థం చేసుకోవడం ఏంటి? మనకు కొన్ని ఆ విలేజ్ని అర్థం చేసుకుంటే ఉన్నాడు కాబట్టి రాజ్యాంగం వచ్చింది. ఇండియన్ విలేజ్ గురించి గాంధీ ఒకలా అర్థం చేసుకున్నారు, భారతీయ గ్రామం. మనం నగరంలో ఉంటాం అనుకుంటూ ఉంటే మన గ్రామం తెచ్చేసుకుంటాం కూడా. సో డోంట్ ఫీల్ దట్ there is no city in Indian cities, you know. అది కాదు కదా, మనం చిన్న పండుగ వచ్చిందో రోడ్డు మీద వచ్చేసాం లేదా ఎక్కడ మనం. సో ఎవరన్నా సిటీ అంటే ఏమిటి? ప్రైవసీ ఇలాంటివి ఉండాలి. సో అలా కాబట్టి ఫ్లాట్ కొట్టి ఏం చేస్తున్నారు అని అడిగేస్తారు. మనోడు ప్రైవసీ కూడా ఉండదు, వాడు సమస్య లేదు. వీ జస్ట్ క్యారీ హోమ్. విలేజ్ని మనం తెచ్చేసుకుంటాం మనం. సో ఈ గ్రామాన్ని ఈ అంచేత మనం కూడా ఏమవుతుంది, గ్రామంలో ఏముంది? ఒక ఫస్ట్ కార్ల్ మార్క్స్ ఇండియన్ విలేజ్ గురించి రాశాడు. చిత్రంగా ఉంటుంది. అంటే జనరల్ చాలామంది ఏమంటారంటే, సార్ అది మార్క్స్ గురించి చెప్పొచ్చో లేదు నాకు తెలీదు, బట్ నేను చెప్పేస్తాను. నాకు అంబేద్కర్ స్వాతంత్రం ఇచ్చాడు. సో ఇండియన్ విలేజ్ గురించి ఇప్పుడు ఆ బ్రిటిష్ పార్లమెంట్లో ఒక బ్రిటిష్ ఆఫీసర్ భారతీయ గ్రామాలు ఎలా ఉంటాయి అనేది ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ని మార్క్స్ చదివాడు. మీకు చాలామంది ఇండియాని చాలామంది పరిపాలించారు కదా, మనందరం ఉంటాం కదా. వాడు వచ్చి నాశనం చేశారు, వీళ్ళు వచ్చి నాశనం చేశారు, క్యాలెండర్ పెట్టుకుని తిడతారు మనం. అప్పుడు కరెక్ట్గా మొఘలాయలు పరిపాలించేది మీద కోపం వస్తుంది. వాడు మొఘల్ సామ్రాజ్యాన్ని తిట్టాడు. ఇంకొకడు బౌద్ధులు పరిపాలించిందే తిట్టాడు, బౌద్ధ సామ్రాజ్యాన్ని తిట్టాడు వాడు. ఇంకొకటి బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలించి తిడతాడు. తిట్టేది అందరూ కలిపి తిట్టచ్చు. అబ్బాయి కదా, నాకు కొంచెం క్యాలెండర్ ఉన్నట్టు. ఫిలాసఫీలు కూడా అట్లాగే ఉంటాయి, నాకు బోధనలు కూడా అలాగే ఉంటాయి. సో ఇంతమంది పాలించారు కదా, దేశ సరిహద్దులు మారుతూ వచ్చాయి. కానీ ఎవడు పరిపాలించిన గ్రామ సరిహద్దు మారలేదు. దట్ వాట్ మార్క్స్ ఫౌండ్ ఇన్ ఇండియన్ విలేజెస్. వీళ్ళు కరువు వచ్చి, కాటకు వచ్చి, మరి యుద్ధం వచ్చి టైం వేసినా సరే మళ్ళీ ఆడి విలేజ్ ఎత్తుక్కుంటూ వెళ్ళి కరెక్ట్గా అక్కడే సెటిల్ అవుతాడు. వాడు వాస్తు తప్పడు. వాస్తు అంటే ఈ బ్రాహ్మణులు అగ్రహారంలో ఉండాలి, కంసాళ్ళు చాకళ్ళు ఇక్కడ ఉండాలి, కరెక్ట్గా అట్లాగా ఆ స్ట్రక్చర్ వచ్చేస్తుంది వాడికి. టౌన్ ప్లానింగ్ వీళ్ళు అప్రూవ్ చేయాలి, విలేజ్ ప్లానింగ్ ఎవడ సిస్టమ్ మను ఎప్పుడో అప్రూవ్ చేసేసాడు. విలేజ్ ప్లానింగ్ మనుస్మృతి ఎప్పుడు అప్రూవ్ చేసేసింది. సో అట్లాగే ఉంటారు, నువ్వు ఎంత కొట్టినా సరే. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. సో కాబట్టి జనరల్గా ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చాక, పరిశ్రమలు వచ్చాక, మెషిన్ వచ్చాక
ఎవడు ఏ వృత్తి చేసేస్తాడు. కానీ ఇండియాలో విలేజెస్లో ఇప్పటికీ ఆ వృత్తి ఆ కులం వాడు చేయాలి. మన ఊరికే భారతంలో కర్ణుడు కవచ కొండలాలతో పుట్టాడంటాడు. కర్ణుడు పుట్టాడో లేదో తెలియదు కానీ ప్రతి పౌరుడు అలా పుడతాడు. ఒకడు వలయసి పుట్టేస్తాడు, పుట్టాడు. ఒకడు వెనకాల మోపు పట్టుకుని పుట్టేస్తాడు, పేపర్. ఇంకొకటి శుద్ధి పట్టుకుని పుట్టేస్తాడు. ఈ వృత్తులు అన్ని దేశాల్లో ఉంటాయి. కానీ ఇక్కడ ఆకులను ఆకు తెచ్చేయాలి. అప్పుడేమవుతుంది, ఈ డివిజన్ ఆఫ్ లేబర్, దిస్ హ్యాస్ బికమ్ క్రూడ్ డివిజన్ ఆఫ్ లేబర్ అనడం మార్క్స్. ఇది మొరటు శ్రమ విభజన. రైట్. అగైన్ అంబేద్కర్ దీన్ని ఏమన్నాడంటే, దిస్ ఈజ్ నాట్ డివిజన్ ఆఫ్ లేబర్, దిస్ ఈజ్ డివిజన్ ఆఫ్ లేబరర్స్. శ్రమ విభజన కాదు, ఒక వ్యవస్థ పెంపొందించాలంటే తల వృత్తి చేస్తేనే మనం బతుకుతాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అన్న తర్వాత అందరూ అన్ని వృత్తులు చేసుకుంటేనే అది బతుకుతాం. తర్వాత వ్యవసాయం ప్రధానంగా ఉంటుంది. సో అట్లా జీవిస్తుంటారు. ఎనీ ఫ్యూడల్ సొసైటీలో, ఎనీ అగ్రేరియన్ సొసైటీలో ఉంటుంది. సో శ్రమ లేకుండా ఇప్పుడు అందరూ అన్ని పనులు చేయకుండా సాధ్యం కాదు. కానీ ఈ పని ఈ కులంలో పుట్టినవాడే చేయాలన్నది ఇక్కడ ఉంది. కాబట్టి యు ఆర్ నాట్ మేకింగ్ డివిజన్ ఆఫ్ లేబర్, యు ఆర్ మేకింగ్ డివిజన్ ఆఫ్ లేబరర్. విభజించి పాలిస్తున్నారు. దిస్ ఇస్ ది సిస్టమ్. గాంధీనో కొంత ఇబ్బందులు ఉండొచ్చు. మనం ఇండియన్ విలేజ్ని యథాతథంగా ఉంచాలి. ఆయన గ్రామ స్వరాజ్యం అని అడుగుతున్నారు. సో ఇది బేసిక్. ఇక్కడ కరెక్ట్గా దారి కరెక్ట్గా మూడు దారులు వస్తాయి. ఎటు వెళ్దామని బండి వేసుకొచ్చాను మనం, బ్రిటిష్ వాడి దగ్గర తీసుకున్నాం. ఎటు వెళ్ళాలి అక్కడ రూట్ మార్చుంటే అప్పుడు కనుక మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. అంబేద్కర్ కరెక్ట్గా అక్కడ తీసుకున్నాడు. నో, ఇండివిజువల్ హ్యాస్ టు బి ది బేసిస్ ఫర్ ది కాన్స్టిట్యూషన్. హీ మేడ్ ఎవ్రీ లా. దాని ప్రకారంగానే భారత రాజ్యాంగం రాయబడింది. అంతేకాకుండా ఇంతకుముందు somebody was talking about plurality. డెమోక్రసీ అంటే మనం ఏమనుకుంటాం, మెజారిటీ నంబర్స్ అనుకుంటాం కదా. నంబర్స్ అంటే ఎప్పుడు డేంజరసే కదా. జ్ఞానం తక్కువ ఉన్న చోట, నిరక్షరాస్యులు ఉన్న చోట, ఆలోచించే శక్తి లేని చోట నంబర్ ఏమవుతుంది, ఎవరిని తెలుసుకుంటుంది. ఎప్పుడు మా తాతల కాడి నుంచి ఆరే మాకు గురువులు. సో గాదొరే మాకు సాకుదులు. గాయన బిడ్డ ఉన్న తర్వాత 3 గేట్ల పూజ చేస్తాను వేసేస్తాడు. ఈజ్ దిస్ రియల్ అడల్ట్ ఫ్రాంచైజ్? నో, నాట్ ఎట్ ఆల్ కదా. సో దాన్ని ప్లూరాలిటీలోకి మార్చాడు, బహుళత్వం. నిజంగా వీఆర్ వెరీ ఫార్చునేట్. వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్. నిజంగా దాని ప్రౌడ్ టు బి ఇండియన్, యూఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్. మనది ఏంటంటే దిస్ ఇస్ రైట్ బౌ కదా. ఎంతో టాలరెన్స్ ఉన్న దేశం ఇది, ఇంత సహనం ఉన్న దేశం కదా. ఆ పండుగ ఈ పండుగ లేకపోతే అన్ని పండుగలు కలిపి చేసుకునే రకం మనం కదా. పీర్ల పండుగకి వెళ్ళిపోతాం, ఆ పండుగకి వెళ్ళిపోతాం. ఎవడు అన్ని పండుగలు చేసుకుంటాం మనం. సచ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ దిస్ ఈస్ కదా. ఈవెన్ మన హిందూ రిలీజియన్ అనుకుందాం కసే. అసలు ఏ రిలీజియన్లో అయినా మనకి బాడీని ఎన్నుకోవడంలో చాయిస్ లేదు, కానీ మనకి గాడ్ ఎన్నుకోవడంలో చాయిస్ ఉంటుంది. ఎక్కడన్నా ఇష్టదైవం అనే కాన్సెప్ట్ ఉంటుందా? ఒక ముస్లింని నీ ఇష్టదైవం ఎవరు అంటే కొడతాడు. ఓ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, ఈజ్ అల్లాహ్. క్రిస్టియన్ని నీ ఇష్టదైవం ఎవరండి? ఇష్టదైవం దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, ఈజ్ జీసస్ క్రైస్ట్. ఈవెన్ బుద్ధిస్ట్ని వాడు కొంతమంది బుద్ధుడు గాడ్ అంటారు, కాదు అది వేరే విషయం. కానీ ఇండియాకి వచ్చినాడు అట్లా కాదు కదా. వీ హ్యావ్ చాయిస్ కదా.
మేము చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో మా అందరికి మామూలుగా ఎక్కువ మంది అంటే బ్యాచులర్గా ఉన్నంతకాలం హనుమాన్ ఉంటాడు. కసరత్తు చేసే జిమ్ అప్పుడు ఇప్పుడు ఇన్ని జిమ్స్ లేవు. హనుమాన్ తర్వాత సరిగ్గా పెళ్ళిడు వచ్చేటప్పుడు కొంచెం క్యారెక్టర్ బుద్ధిగా పెట్టుకోవాలి. అంటే నా ఇష్టదేవం రాముడు అంటే ఏకపత్ని వృత్తి. పిల్లలు పుట్టాక కొంచెం రొమాంటిక్ ఉండాలి. నా ఇష్టదేవం ఎవరు? శ్రీకృష్ణుడు. తర్వాత కొంచెం మనకు మనీ గిని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నువ్వు కొంచెం ఇస్తే 10 రెట్లు 100 రెట్లు ఇచ్చాయని ఒక ఆయన ఉంటాడు, వడ్డీ కాసిన వాడు ఉంటాడు. ఆయన వెంకటేశ్వర స్వామి నేను వెళ్ళాను, ప్రాజెక్ట్ మొదలెట్టాను, అసలు మామూలుగా లేదు అది. ఇక మాకు చివరి వరకు వచ్చాక ఎక్కడ కనిపిస్తాడు అప్పుడు శంభో శంకర లాస్ట్ వస్తుంది. ఇంత హాయిగా జీవించేస్తుంటే మనకి ద్వేషం నేర్పుతారంటే ఏంటంటే అవడం వచ్చి ఇంకొక మతం అంటే ద్వేషం నేర్పడం అంటే ఎంత కష్టం అసలు. ఎస్, ప్లూరాలిటీ మన కల్చర్లో ఉంది. వీ లివ్ ఇన్ సచ్ ఎ బ్యూటిఫుల్ కల్చర్. సో దాన్ని ద్వేషంగా మారిస్తే ఎట్లా అంటే ఇంకొకరిని చూపిస్తే తప్ప మా దేవుడి మీద మాకు గుర్తురాడా? ఇంకొకరు ఆయన కన్వర్షన్స్ చేసేస్తున్నారు అంటే తప్ప మా దేవుడు మాకు గుర్తురాడా? ఆర్ వీ నాట్ సచ్ స్ట్రాంగ్ పీపుల్? ఓకే, దాట్స్ ఇట్. బట్ ఎనీవే, డెమోక్రసీస్ వచ్చిన తర్వాత రిలీజియన్ ఈవెన్ బ్రిటిష్ దాంట్లో కూడా ఒకప్పుడు చర్చ్ సెంట్రిక్గా ఉండేది. చర్చిని పక్కన పెడితేనే డెమోక్రసీ వచ్చింది. మనం మతం ఇష్టం వచ్చిన మతం తీసుకోవచ్చు, మనం హాయిగా ఉండొచ్చు. సో అయినా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి అంబేద్కర్కి. ఒక్కొక్కసారి ఇప్పుడు గోవు ఉంది కదా, గోవుని చూస్తే మనకు గంగి గోవు లాంటి వాడు అనేవారు. ఇప్పుడు గోవు చూస్తే భయం వేస్తుంటుంది, కుమ్మేస్తారనుకోండి. సో మంచివాడని. సో గడ్డం పెంచుకుని గోవు దగ్గర సెల్ఫీ దిగి చూడండి, ఇప్పుడు ఫేస్బుక్లో పెట్టండి, మీ ప్రాణం రిస్క్లో ఉన్నట్టే. సో కాబట్టి గోవుతో సంబంధం ఎప్పటిదో అంబేద్కర్ గారు కూడా తీసుకొచ్చారు ఈ గోరక్షణ అని. అట్లా కాదు, వీఆర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. మనం మన ఇవి క్యాటిల్ని మన లైవ్ స్టాక్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చట్టాలు ఉండాలని అట్లా కన్వర్ట్ చేసి మధ్యలో పెట్టేవాడు. ఆయన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఒకటి పెట్టుకున్నాడు. ఆయన ఆదేశ సూత్రాలను ఇవి పెద్దగా అమలు చేయక్కర్లేదు. కొంచెం గట్టిగా మాట్లాడితే అది డస్ట్బిన్ లాంటిది అని తీసుకొచ్చి అందులో వేసేవాడు. అలా చాలా ప్రమాదాలు తప్పించాడు ఆయన. సచ్ ఎ గ్రేట్ మ్యాన్ హి వాస్. సో రైట్. సో కాబట్టి కాన్స్టిట్యూషన్లో మనకి ఇచ్చిందంటే ప్లూరాలిటీ ఇచ్చారు. తర్వాత మల్టీ పార్టీ సిస్టమ్ మనకు చాలా అవసరం. ఇన్ని పార్టీలు అవసరమా అని అంటుంటారు. అవసరం. అక్కట్లాగా కన్సర్వేటివ్ పార్టీ, లేకపోతే లేబర్ పార్టీ, లేకపోతే ఇక్కడ రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ, అంటే 2 పార్టీ బై పార్టీ సిస్టమ్ కాకుండా మల్టీ పార్టీ సిస్టమ్. అంటే ఒక చైతన్యం వచ్చిందనుకోండి, ఆ చైతన్యాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక పార్టీ ఆవిర్భవించవచ్చు. ఇక్కడ వాళ్ళని కూడా పార్లమెంట్కి పంపించవచ్చు కదా. ఉదాహరణకి మనకు తెలంగాణ సెపరేట్ స్టేట్హుడ్ కావాలి. ఆ స్టేట్హుడ్ కోసం చెన్నారెడ్డి అప్పుడు తెలంగాణ సాధన సమితి పెట్టారు. సో టీఆర్ఎస్ పెట్టి చాలా పెట్టారు. ఇట్ హ్యాస్ టు బి రిఫ్లెక్టెడ్ ఇన్ పార్లమెంట్. అది ఏదొచ్చినా సరే మండల్ చైతన్యంతో కొంత ఓబీసీలకు కావాలని వచ్చింది, దాంతో పార్టీలు వచ్చాయి. సో కాబట్టి దిస్ ఈస్ మల్టీ పార్టీ సిస్టమ్. దానివల్ల ఇండియన్గా. సో కమ్ బ్యాక్. కాబట్టి డెమోక్రసీ గురించి అంటుంటాం కానీ నిజానికి దాన్ని చూసినోడు ఎవడు ఉండడు. సో వెనకడికి ఎవడో ఒకసారి చిన్న కథ రాశాను. హైదరాబాద్ వచ్చి ఏం చూస్తాను, నేను చూడటానికి వచ్చాను హైదరాబాద్, నేను చూస్తాను డెమోక్రసీని చూస్తాను.
డెమోక్రసీ చూస్తావా, అయితే ఆటో ఎక్కను, అడిగి దొరికాడు కదా ఆటో తిప్పేస్తాడు. ఇంకా సెక్రటేరియట్ ఉంది కదా, ఇది డెమోక్రసీ, దీన్ని ఎగ్జిక్యూటివ్ అంటారు అని కోర్టు చూపించి లెజిస్లేచర్ అంటాడు. తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ చూపించి దీన్ని లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ 3 చోట్ల తిప్పేశాడు. ఇంకా ఎక్కడో సపోజ్ ఈనాడు ఆఫీస్ చూపించి ఇది ఏది మీడియా, 4 స్తంభాలు, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ మీడియా. సో చాలా విడిపోయి ఆనందం తెలియాడు. రే హైదరాబాద్లో మొత్తం డెమోక్రసీ చూడడానికి ఎందుకంటే చాలా ఖర్చు అయిందిరా అంటాడు. అదేంటిరా అండి, అన్ని చోట్ల ఎందుకు కనిపిస్తుంది, తప్పు అని. సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈసారి మంచి ఆటోని పట్టుకోవాలి, అన్ని చోట్ల ఉండదంట, ఒకే చోట ఉండదంట. సో కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెమోక్రసీ చూడాలనుకున్నా, కానీ ఒక చోట చూపించాలి నాకు. అదేంటి సార్ ఉండేది ఒక చోట సార్, మీకు ఎవరో లాస్ట్ టైం మోసం చేసిండు అని డైరెక్ట్ తీసుకెళ్ళిపోయాడు. ఇదే సార్ ఇక్కడే ఉంటుంది, ఇది చెంచల్ కూడా జైలుయా? అవును సార్, ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, జడ్జి గారు ఉన్నారు లోపల. ఇక మీడియా వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు సార్. మీరు మొత్తం తోసం మీకు ప్రపంచం దివ్య దర్శనం జరిగిపోయినట్టే ఉన్నాడు. యాక్చువల్గా సోషల్ డెమోక్రసీ, ఎకనామిక్ డెమోక్రసీ లేకుండా పొలిటికల్ డెమోక్రసీ లేదు అని చెప్పారు. సోషల్ డెమోక్రసీ లేకపోతే ఏమవుతుంది, 2 గవర్నమెంట్లు ఉంటాయి. అంటే మీరు ఏదో అది మీరు డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అనుకోకండి, ఆ డబుల్ ఇంజిన్ కాదు, ఇక్కడ డబుల్ ఇంజిన్ కాదు, ట్రబుల్ ఇంజిన్ కాదు. 2 గవర్నమెంట్స్ అంటే ఒకటి మామూలు గవర్నమెంట్, మనం ఎన్నుకున్న గవర్నమెంట్, మనం ఎన్నుకోని గవర్నమెంట్, దట్ ఈజ్ సూపర్ గవర్నమెంట్. సమాజం కదా, చేతపడి చేశాడు, నమ్మేసి ఊరంతా ఒకటి చంపేది. గవర్నమెంట్ ఏం చేస్తారు ఇక్కడ, సూపర్ గవర్నమెంట్ ఉంటుంది అక్కడ, అంతే కదా. స్టిల్ ఇంతమంది ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటుండగా ఇప్పుడు చేతపడి చేశాడు, చంపేటువంటి వాడు ఫ్రిడ్జ్లో మాంసం దాచుకున్నాడని అది ఫలానా గోవు మాంసం అని వీడే చెప్పుకుంటాడు, ఇది ఇక్కడ ఒకటే ముస్లిం ఉన్నాడని చెప్పి వాడిని ఊరంతా తొక్కేసింది. ఆ మాంసం తర్వాత పంపిస్తే అది మేక మాంసం రా అన్నారు. వాళ్ళ అబ్బాయి హడావిడికి పరిగెత్తుకొచ్చాడు, నువ్వేం చేస్తున్నావు ఇంతవరకు ఇంత మీ నాన్న ఎలా చంపేస్తున్నా, నేను ఇండియా కాపలాగా వస్తున్నాను, ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో సిపాయిని అన్నాడు. దేశభక్తిని చంపేశాం మనం. దేశభక్తిని చంపితే పెద్ద నేరం కదా, కానీ నేరం కాదు. సొసైటీ సూపర్ గవర్నమెంట్, ఇప్పుడు సూపర్ గవర్నమెంట్ అవుతుంది. దాట్ ఈస్ ద డేంజర్. 2 ఒకటే. ఈ భావజాలం ఉన్న వాళ్ళే అక్కడ కూడా ఉంటున్నారు. ఇది డబ్బులు నుంచి నాట్ థింకింగ్. సో అంబేద్కర్ దాన్ని ముందు కొట్టారు. సో జెండర్, కాస్ట్, రిలీజియన్ ప్రధానంగా సోషల్ వచ్చేటప్పుడు. జెండర్ అంటే యాక్చువల్ వ్యక్తిని, స్త్రీలో వ్యక్తిని చూశాడు. యాక్చువల్గా మీరు మనందరూ చదువుకున్నాం కదా, జస్ట్ ఒక చిన్న మన హిస్టరీ స్టడీస్ మీరు గ్రూప్స్లోను, సివిల్ సర్వీసెస్లోను బోర్డ్ క్వశ్చన్స్ వచ్చేస్తుంటాయి కదా. హూ ఫాట్ అగైనెస్ట్ కన్యాశుల్క, హూ ఫాట్ అగైనెస్ట్ సతీ అని అనుకోండి, వెంటనే ఏం చెప్తారు, రాజా రామ్మోహన్ రాయ్. హూ మేడ్ లా అబాలిషింగ్ సతీ అనగానే విలియం బెంటిక్ చెప్పేస్తారు. కానీ అసలు సతీసాగమనం ఎలా వచ్చిందిరా, ఎక్కడ లేదు కదా ప్రపంచంలో. పేటెంట్ మనకే ఇవ్వాలి కదా. భర్త చనిపోతే ఆవిడ చక్కగా పసిబిడ్డలాగా ఒళ్ళు పడుకోబెట్టుకుని చితి మీద కూర్చుంటారు ఆవిడ. మనం నిప్పెట్టేసాం. బతికుండా చంపాడు, చూడచ్చు కదా. అట్లాగే ఇక 5 ఏళ్ల పాపకి, 6 ఏళ్ల పాపకి 80 ఏళ్ల వృద్ధుడు కట్టేస్తాడు కదా.
సో మెడ మీద ముసలి వేళ్ళు అలా తాకుతుంటే ఎలా అనిపించుంటుంది? ఇరిటేటింగ్ లేదా? రైట్. ఇది ఈ దేశంలో ఎలా ఎందుకు వచ్చింది? సమాజంలో అన్ని పర్ఫెక్ట్గా చెప్పేస్తాం మనం. హిస్టరీలో వేట సమాజం ఎప్పుడు వచ్చింది, హంటింగ్, దగ్గరున్న యానిమల్స్ని దూరున్న యానిమల్స్ ఎప్పుడు కొట్టాము, వ్యవసాయ సమాజం ఇప్పుడు ప్రపంచంలో అన్నీ ఒకేలా కనిపిస్తుంటాయి. దీస్ ఆర్ ది సిస్టమ్స్ కదా. అలాంటప్పుడు ఇఫ్ యు ఆర్ ఎ సోషియాలజిస్ట్ యూ హ్యావ్ టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ హౌ దీస్ టూ ఈవిల్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ కంట్రీ. ఎప్పుడు ఆలోచన చెప్పండి. అంబేద్కర్ ఆలోచించారు. And he found the reason. But it was a love story. అంబేద్కర్ ప్రేమ కథలు రాశాడు. రాసిందే ప్రేమ కథ. రాజ్యాంగాన్ని మించిన ప్రేమ కథ ఉంటుందా? ఇట్స్ అ బుక్ ఆఫ్ లవ్, నాట్ హేట్రెడ్. ఓకే, చిన్న ఆయనది థియరీ ఉంటుంది, దట్స్ కాల్డ్ సర్ప్లస్ పీపుల్ థియరీ. మనకి సర్ప్లస్ వాల్యూ థియరీ ఎక్కువ చెప్తారు, ప్రచారంలో ఉంటుంది. మార్క్సిస్టులు కొంచెం బాగా కృషి చేశారు ప్రపంచం అంతా, కాబట్టి అది థియరీ ఆఫ్ సర్ప్లస్ వాల్యూ ఈజ్ నోన్ టు ఎవ్రీ వన్. బట్ థియరీ ఆఫ్ సర్ప్లస్ పీపుల్ ప్రొఫౌండెడ్ బై నన్ అదర్ దాన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, నేను కొంచెం మీ టైం తీసుకుంటాను మేము అనుకుంటాను. ఎందుకోసం అంటే మీకు చెప్పడం వల్ల నా పర్పస్ కొంత సర్వ్ అవుతుంది. ఎందుకోసం అంటే మీరెవరు ఒక్కడు తిన్నగా ఉండేవాళ్ళ లేదు, ఇంకొక 10 మంది చెడగొట్టేలాగా ఉన్నారు. దిస్ విల్ అంబేద్కర్ ఫిలాసఫీ విల్ స్ప్రెడ్ అండ్ ఆయన ఫిలాసఫీ కొంచెం ముందుకు వెళ్తుంది. కాబట్టి మీరు వినడం అనేది నాకు చాలా ఇష్టమైన విషయం. సో మీరు తర్వాత చదువుకోవచ్చు. నేను రిఫరెన్సెస్ పేజెస్ కూడా ఇవ్వగలను. సో క్యాస్ట్ ఇన్ ఇండియా అనే దాంట్లో ఉంటుంది, అది గ్రంథంలో క్యాస్ట్ ఇన్ ఇండియా అనే దాంట్లో. ఇంతకుముందు వీ వాస్ టాకింగ్ అబౌట్ అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చాలా రాశాడు ఆయన. ఇట్ వాస్ ఆల్ ఆర్ అథెంటిక్ బుక్స్, అథెంటిక్ వెల్ రీసెర్చ్డ్ బుక్స్ అనమాట. ఆయన ఎక్కడ కూడా సొంత తనకు కానిది తను కూడా నాది కాదు అని రాస్తాడు. అండ్ ఈ రిలీజియన్ మీద కూడా చాలా డిడ్ ఎక్స్ట్రీమ్ రీసెర్చ్ ఆన్ వేదాస్ ఆల్సో. ఆయన నేరుగా సంస్కృతం అంతగా రాదు కాబట్టి ఆయన హీ అపాయింటెడ్ సాంస్క్రిట్ స్కాలర్స్ హూ అండర్స్టాండ్స్ ఇంగ్లీష్. కాబట్టి ఋగ్వేదం అంబేద్కర్ చదువుకున్నవాడు ఎవరు? ఋగ్వేదం ఒకటి, 2 ఋగ్వేదాలు ఉన్నాయి. దట్ వాస్ హిస్ రీసెర్చ్. ఇంకా దాన్ని ఛాలెంజ్ చేయాలి ఎవరన్నా, ప్రాపర్గా ఎవరు ఛాలెంజ్ చేయాలి. దెర్ ఆర్ 2 ఋగ్వేదాస్. సో దట్ వాస్ ది రీజన్. ఆ 2 ఋగ్వేదాస్ రావడం వెనకాల కాస్ట్ సిస్టమ్ ఎంత బోడదు హడావడంతా మనకు కూడదు. సో ఐమ్ జస్ట్ అంటే హిస్ ఒరిజినల్ రీసెర్చ్ ఎంత డెప్త్కి వెళ్ళాడో చెప్పడం కోసం. అట్లా ఇండియన్ హిస్టరీ ఆరియన్స్ ఇక్కడి నుంచి వచ్చేసారా, దండెత్తి వచ్చారా, లేదా టూరిస్టులు వచ్చారా? మంగోలియన్స్ దండెత్తి వచ్చారా, టూరిస్టులు వచ్చారా? హూ సెటిల్డ్ ఫస్ట్? వై? ఇవన్నీ ఉంటాయి. అందరూ మనం మాట్లాడుతుంటాం, గెట్టోస్ ఎందుకుంటాయి, ఊరు వెలుపలు ఎందుకుంటాయి? ఇంత పెద్ద దేశాన్ని ఎప్పుడు ఒక రాజు పరిపాలించారు. పోనీ అందరిని ఏమన్నా కొంతమందిని పని కట్టుకుని ట్రాన్స్పోర్ట్ గిల్సులు పెట్టి బస్సులు గిల్సులు పెట్టి అప్పుడు లేవనుకోండి తోసేయడం ఎంత కాస్టు. కానీ దేశంలో అన్ని చోట్ల ఒకేలాగా ఉన్నాయి. హిస్టారికల్ రీజన్స్ హ్యావ్ టు బి సజెస్టెడ్. దట్ ద రీజన్ వై. అండ్ ఆశ ఎప్పుడూ అయిపోయినా కూడా అండ్ అవి విశ్లేషణకు నోచుకోలేదు, ప్రచారానికి నోచుకోలేదు. డయాగ్నోసిస్ ఇస్ నథింగ్ బట్ డయాగ్నోసిస్ ఆఫ్ దిస్ ఇండియన్ సొసైటీ. ఏ రిజర్వేషన్స్ ఇంకెక్కడ రిజర్వేషన్స్? ఎంత మొత్తం అంతా కార్పొరేట్ సెక్టర్కి వెళ్ళిపోయాక మీరు ఏదో ఇలా పట్టుకుని ఉన్నారు కాబట్టి ఉంది.
గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంటే గవర్నమెంట్ సెక్టార్లో లేదురా, ప్రైవేట్ సెక్టార్లో ఉంది గవర్నమెంట్. అన్నీ అవుట్ సోర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ అంటే అవుట్ సోర్స్ అయిపోయింది. గవర్నమెంట్ జాబ్ ది గవర్నమెంట్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ మన ఏదో భ్రమ అంతే. ఇన్ని డిఎస్సి పోస్టులు ఇన్ని పోస్టులు చూస్తుంటారు, ఏదో లాటరీ టికెట్ కోసం చూసినట్టు అన్న అవసరమా మనకి. So that has been, Ambedkar has written all these things, the subtleties అన్ని ప్రధానంగా రాసేటువంటి ప్రయత్నం చేశారు. So I'm just come back to love story. I promise you to tell. That's all the theory of substance. ఇది అసలు రాజమౌళికి ఇస్తే మంచి బాహుబలి అని సినిమా తీయడు, స్క్రిప్ట్ బాగుంటుంది, మంచి స్క్రిప్ట్. ఒక విలేజ్ ఉంటుంది, విలేజ్లో ఒక కాస్ట్ ఉండేది, ఒక అగ్రహారం. ఈవెన్ అగ్రహారం గురించి కూడా రాస్తారు. సో జనరల్గా ఏమిటంటే బ్రాహ్మణులు ఇతరులు వెలివేశారంటారు. దట్ ఇస్ నాట్ ట్రూ. తమను తాము క్లోజ్ చేసుకున్నారు. అంటే మనం నెట్టివేడి వేరు, ఎవరు రాకుండా తలుపు వేసుకోవడం వేరు. ఎవరు రాకుండా తలుపు వేసుకున్నాం. దట్స్ అ సొసైటీ. ఇట్స్ ఎ క్లోజ్డ్ వరల్డ్లో చాలా క్లోజ్డ్ సొసైటీ. దట్ వాజ్ ఎ క్లోజ్డ్ సొసైటీ. ఓకే రైట్. అందులో 100 యువ జంటలు ఉన్నారు. అంటే అప్పట్లో ఇవన్నీ లేవు. ఇవి రావడానికి కారణం యువ జంట. వయసులో ఉన్నవాడు పెళ్లి చేసుకున్నాడు. బాగా ఉండేటప్పుడు ఆ యువ జంటల్లో ఎప్పుడు ఎవరికొకరికి ఇది అవుతుంది కదా. ఆవిడ పొద్దున్నే లేచి చక్కగా మరి కొంచెం పొద్దున్నే ఆయనకి సపరేట్ వదిలేసి వెళ్ళే తులసి చెట్టు చుట్టూ పూజ చేసుకుని తలంటుకునే వచ్చి ఆయనకి ఇంకా కాఫీ లేదు కానీ అలాంటిది ఇవ్వడానికి సపరేట్ చేసుకుని వచ్చి వెళ్ళింది కదా, పూజ చేసుకుంటుంది భర్త కోసం. అంతే కదా, మనకి 7 days వీఆర్ వెరీ బిజీ కదా. మహిళలంతా తమ కోసం చేసుకునే వ్రతాలు చాలా తక్కువ ఉంటాయి కదా, భర్త కోసం చేసి ఎక్కువ ఉంటాయి. అయినా వాళ్ళు గుర్తుపెట్టుకోలేదు, వేరే విషయం. సో కాబట్టి అలా చుట్టూ తిరుగుతున్నాడు. తిరుగుతున్నప్పుడు పాము కరిస్తే చచ్చిపోయాడు. ఈవిడ పాపం భార్యంటే ఎంత ప్రేమ అంటే దశదిన కర్మ వరకు పక్కకు కన్నెత్తి చూడలేదు. అంటే 10 రోజుల వరకు ఎవరికి చూడలేదు. సో 11వ రోజు చూడడం మొదలెట్టాడు. చూడడం మొదలెడితే ఎంత క్లోజ్డ్ సొసైటీ ఇదంతా. ఇక్కడ చూస్తే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, వయసులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఏం చేశాడు, కొంచెం అట్లా తలుపు తీసి పక్కకు చూశాడు, వేరే పొలాలు ఉంటాయి. చూసేటప్పుడు వాడికి ఏముంటుంది, వయసులో ఉన్నాడు కదా, కొంచెం రిలేషన్ పెరిగి వాళ్ళ మధ్య దేహ సంబంధం కూడా ఏర్పడింది. పిల్లలు పుట్టేసాను కూడా డేంజరస్ కదా. అప్పుడు శాస్త్రం ఉంది, ఒక బ్రాహ్మణుడికి శూద్రురాలికి పుట్టినటువంటి ఆమెని మనం చండాలుడు అని చెప్పి ఊరు వెలుపలు నెట్టేయాలి. అప్పటికే ఊరు వెలుపలు ఉన్నాయి. ఎంతమంది వదులుకుంటారు అలాగా? సరే బంగారంలో మనలో ఉండాల్సిన మనోడు పుట్టినోడు అని అక్కడ వేసారు. సైనిక్ స్కూల్లో వేసారు అన్నట్టు, ఇక్కడ చదువుకోవాల్సిన అని వేసారు అన్నట్టు. ఇట్లా రోజు కూడా వెళ్ళిపోతున్నాడు, అలా పిల్లలు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు పెద్దలు ఆందోళన చెందారు, ఇదేదో మనకి క్లోజ్ సొసైటీకి భంగంగా ఉంది, సో దీన్ని ఏదో ఆపాలని ఆయన పిలిచాడు. ఏంట్రా నీ ప్రాబ్లం అంటే, నేను 10 రోజుల వరకు పర్ఫెక్ట్గా ఉన్నాను, 11వ రోజు నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది. మరి మనవాళ్ళని చూసి మనవాళ్ళు ఎక్కడ ఉంచారు, అందరూ పెళ్లి చేసుకుంటారు అన్నాడు. అలాగా పెళ్లి కాని వాళ్ళని పిలుద్దాం. పెళ్లి కాని వాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు లేరు. సరే ఒక 8 ఏళ్ళ పాపను ఇలా పిలిచారు, దీన్ని చేసేసుకోరా, చిన్నది కదా. 4 ఏళ్ళు అయితే అది పెద్దది అవుతాడు. 4 ఏళ్ళు అయితే ఎవరైనా పెద్దవాళ్ళు అవుతారు. సరే నాకు చేసి పరిచయం. వీడికి అప్పటికి 25 ఏళ్ళు అనుకో, 8:25. 8 ఏళ్ల పాపని 25 ఏళ్ల యువకుడు చేసుకున్నాడు. బాగుంది. ఆమె పెళ్ళి అయ్యాక కాపురానికి వస్తుంది, పెద్దదే కాపురానికి వస్తుంది. తర్వాత 35 ఏళ్ళు నా భార్యని కూడా పాము గరిచిందంటూ వచ్చాడు. సో తర్వాత 45 ఏళ్ళు నా భార్యని కూడా పాము గరిచింది. తర్వాత నా భార్యను కూడా బాబు గరిచింది అని 80 ఏళ్ళు ఆయన వచ్చాడు. అప్పుడు 80:80 అయిపోయింది. That's how child marriage is
బాల్య వివాహాలు భారత వ్యవస్థలోకి ఆ విధంగా వచ్చాయి. ఈ బాహుబలి 1, దెర్ ఈస్ బాహుబలి 2. మళ్ళీ వెనక్కి వెళ్దాం, సేమ్ రివర్స్ ఉంటుంది. ఈసారి వీడు ముందు లేచాడు ఎందుకో నిద్రపట్టగా. వీడెందుకు చేస్తాడు తులసి మొక్కలు అవన్నీ, వీడు భార్య మీద అంత ప్రేమ ఎప్పుడు ఉంటుంది, వీడి పనులు వీడు ఉన్నాడు. అప్పుడు కూడా పాము గడిచి పోయాడు. పోతే ఆవిడని am I consuming much of your time? లేదు కదా, సారీ, మీరు ఎవరుంటే ఎలా అంటే నేను ఆగిపోతాను. నెక్స్ట్ వచ్చిన తర్వాత అంటే ఆమె ఉంది, భర్త లేదు. మరి ఆమెకు కూడా కోరికలు ఉంటాయి కదా. ఆమె ద్వితీయ వివాహం అనేది ప్యాట్రియార్కీ ఉన్న ఎక్కడా కూడా, భారతదేశమే కాదు, ఎనీ సొసైటీ ఇన్ ద వరల్డ్ ద్వితీయ వివాహం స్త్రీకి నిషిద్ధం చేశారు. దంపతి వ్యవస్థ వచ్చాక రైట్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మాత్రం ఎందుకు చేస్తారు, చేయరు కదా. ద్వితీయ వివాహమే కాదన్న వాళ్ళు వేరే కులంలో వివాహాన్ని ఒప్పుకుంటారా, సమస్య. మరి అలా ఉండిపోతే వెనకటికి కన్యాశుల్కం అని నాటకం ఉంటుంది, గురజాడ అప్పారావు గారు వినుంటారు కదా, సినిమా కూడా తీశారు కన్యాశుల్కం. అక్కడ అందులో కూడా ఇదే ఉంటుంది. ఒక వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటాడు, పెద్ద అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ చనిపోయాడు, ఆమె పెద్ద విధంగా ఉంది. చిన్నపిల్లకు కూడా ఇంకో ముసలాడిని వృద్ధావధానంలో ముసలాడిని పెళ్లి కుదుర్చుకుని వచ్చేస్తారు. ఆయన పేరు అగ్నిహోత్రావధానం. సో వాళ్ళ ఆవిడ అంటుంది, ఏమండి పెద్దదాని జీవితం అలా తగలడం లేదండి, నాకు ఒక మాట చెప్పారు కాదు, చిన్నదానికి పెళ్లి చూపించు ముసలాడికి కట్టేస్తున్నారు, ఏమిటి నాకు ఒక మాట చెప్పారు అంటే వాడు అగ్నిహోత్రుడు కదా, కోపిస్ట్ పేరు. సో ఎడిషో వాడమండలకి అభిప్రాయాలు కూడా అంటాడు అప్పారావు గారు రాసిన. ఇది 150 ఏళ్ల క్రితం విమర్శ. మరి అప్పుడు వేల సంవత్సరాల క్రితం అసలు స్త్రీల గురించి ఆలోచిస్తారా? అంత ఆలోచన ఎందుకురా, ఫినిష్ హర్, తీసేద్దాం. ఎలా తీసేద్దాం? శాస్త్రోక్తంగా తీసేద్దాం. అదే సతీస. సో దర్ ఈస్ ఏముంది, వర్ణ సంకరం కాకుండా స్త్రీని కాపలా పెట్టారు. పురుషుడికైతే తోసేస్తుంది, పర్లేదు, అంత కొంచెం బెటర్గా ఉంది. స్త్రీ వర్ణ సంకరం కాకుండా, అంటే ఒక కాస్టిక్ డిఫైల్ కాకుండా, హూ హ్యాస్ టు ప్రొటెక్ట్ ద ఉమెన్ హ్యాస్ టు ప్రొటెక్ట్. కట్ చేస్తే ఇప్పటికి కూడా పరువు ఎప్పుడు పోతుంది? కొంచెం ఎక్కువ కులంలో ఉన్న స్త్రీ తక్కువ కులం ఉన్న పురుషుడిని చేసుకున్నప్పుడు పరువు పోతుంది, కూతురు ద్వారా పరువు పోతుంది అని చంపేస్తున్నాడు. మారిందా? లాజిక్ మారిందా? మారినప్పుడు హౌ కెన్ షీ బి ది చూజర్? ఆవిడ చూజర్ ఎట్లా అవుతుంది? సో ప్రపంచంలో ఏ ఫెమినిస్ట్ వచ్చినా, ఈవెన్ ఫ్యామిలీ సిస్టమ్ గురించి రాసినటువంటి ఫ్రెడరిక్ యాంగెల్స్ వచ్చినా, సెకండ్ సెక్స్ అని రాసినటువంటి సైమన్ డి బౌవర్ వచ్చినా, వీళ్ళంతా ఫెమినిస్ట్ థియరీస్ని డెవలప్ చేసిన వాళ్ళ ప్రపంచంలో. ఈ దేశంలో కాస్ట్ అనే రియాలిటీని కనుక పట్టించుకోకపోతే స్త్రీ ఎప్పటికీ చాయిస్గా ఉండిపోతుంది. చూసారా? ఇంత లోతుగా ఆలోచించినటువంటి వాడిని మనం ఒక కులానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక విగ్రహానికి పరిమితం చేయడం న్యాయమా? ఈజ్ అ ఓల్డ్ ఇంటలెక్చువల్. సో అప్పుడు ఇంకో లవ్ స్టోరీ చెప్తారు, దాంతో హిందూ కొడుకులతో ఆయన చేసిన కంట్రిబ్యూషన్ అయిపోతుంది. ఈ పక్కనే మనకి పుల్లారెడ్డి స్వీట్స్కి ఎడిట్స్లో ఎదురుగా సరోజినీ దేవి గారు ఉండే ఇల్లు ఉండేది, గోల్డెన్ దృశ్యం. అప్పుడు ఒక కష్టం వచ్చి పడింది. అంత మంచి కవయిత్రికి కష్టం ఏంటి? బ్యూటిఫుల్ పోయిమ్స్ రాశారు, మీరు చిన్నప్పుడు చదువుకుంటారు. బజార్స్ ఆఫ్ హైదరాబాద్, Palanquin bearers, bangle sellers, such a beautiful poetry she had it. అంతకన్నా గొప్ప వ్యక్తిని ఆవిడ ప్రేమించారు. షీఈ్ ఎ బెంగాలీ బ్రాహ్మణ్.
ఆయన గోవిందరాజు నాయుడు, ఇద్దరు పెళ్లి చేసుకోవడం లేదు. There was no intercaste marriage. సో అలాంటి స్థితులు ఉండకూడదు. హీ ప్రపోజ్ హిందూ కోడ్ బిల్. హిందూ కోడ్ బిల్ అంటే ఏం లేదు, ఇప్పుడు రావడానికే ఉంటుంది, పోవడానికి లేదనుకోండి. ఎలా ఉంటుంది? జిగిరి గోదాపాకులో ఉంటుంది, కాల్చేవతలు పడుతుంది. ఆ పార్కులో లోపడానికి వచ్చి పోవడానికి లేదు. వివాహ వ్యవస్థ ఉంది, ఇందులో ఎంటర్ అవ్వడం తప్ప ఎగ్జిట్ లేదు, ఎగ్జిట్ క్లోజ్డ్. మరి చక్కగా మహేష్ బాబు లాగా, అరవింద్ స్వామి లాగా, లేకపోతే ఇంకా హ్యాండ్సమ్గా ఉంటాడు, వాళ్ళు మంచి మెత్తగా చక్కగా కనిపిస్తుంటాడు, పెళ్లి చేసుకుంటుంది, పగలు బాగుంటాడు, రాత్రి అయ్యేటప్పుడు గోరింటాకు పెడతారు. దేంతో? కాల్ చేసిన సిగరెట్తో. ఇట్లా సాడిస్ట్ అటు మారడేపడికి అటు వదిలేదు లేదా చెప్పండి. ప్రతి ఏ ప్రత్యక్షత, ఏ ప్రత్యక్షత రోజు ఎన్ని గోరింటాకులు ఎక్కడ పెట్టించుకుంటుంది. సో దే షుడ్ బి ఎ రూమ్ ఫర్ ఎగ్జిట్. శతమానం భవతి, మంచోడు దొరికితే శతేంటి ద్విశతమానం భవతి అంటాం. మంచోడు దొరికితే, మంచోడు కాకపోతే కదా. చాయిసెస్ ఎక్కువ ఉన్నప్పుడు మంచివాడు దొరుకుతాడా, తక్కువ ఉన్నప్పుడు మంచివాడు దొరకచ్చు. భార్య అనే సరే కదా. కొన్ని కులాల్లో ఉంటాయి పాపం, చదువుకున్న వాళ్ళు 2 3 ఉంటారు, 4 ఉంటారు. అమ్మాయిని చదివించేసి ఆ తండ్రికి తెగేడుస్తాడు. అనవసరంగా చదివించాలి. డాక్టర్ అని ప్రార్థన చేశారు, కొరలో ఒక్కడు కూడా లేడు, కాంపౌండర్ కూడా లేడు, నీకు ఎవరికి చేయాలి. అదే వాడికి దెర్ ఇస్ ఏ పాసిబుల్ ఫర్ ఇంటర్ కాస్ట్ అనుకో, డాక్టర్ ఇంకో దాంట్లో సిస్టర్ చేయగలడు. హార్డ్ రియాలిటీ. మనం కళ్ళు మూసుకోకుండా ఆలోచిస్తే, కళ్ళు తెరిచి ఆలోచిస్తే ఇట్స్ హార్డ్ రియాలిటీ. సో కాబట్టి అట్లాగే చిన్నప్పుడు చిన్నపిల్లలు పెళ్లి చేయకూడదు, ఇలాంటివన్నీ ఒక మన హిందూ కోడ్ బిల్లో పెట్టారు. డివోర్స్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే వెంటనే వాళ్ళ హిందూ మహాసభ వాళ్ళు రేంజ్ చేశారు, లా మినిస్టర్ ఉన్నప్పుడు చేశారు. ఏమని అంటే అంబేద్కర్ సొంత కులంలో చేసుకోవద్దని అని ఉద్దేశం. ఎవడండి బాబు, సొంత కులంలో దొరికితే చేసుకోరా, వద్దని కాదు. ఒకవేళ ఎవడన్నా ముచ్చటపడి ఇందా పక్కగా చూసాడు, అలా చూసాడు అనుకో, వాడు మెడ పట్టకుండా, వాడికి స్టిఫ్ నెక్ రాకుండా కొంచెం కాపాడరా బాబు అని అంతేరా నాయన నేను చెప్పేది. వాడికే తప్ప మరొకటి కాదు చెప్పాడు. ఇంకొక ఆయన ఎక్కడగా ఇది చేసేది హిందూ కోడ్ బిల్లు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆయనే. ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టలేదు కానీ బ్యాంక్ పెట్టారు ఆయన. వద్దు ఆన్ రికార్డ్ అయిపోతుంది పేరు చెప్తే. ఆయన అన్నాడు, నువ్వు పిల్లలకి వయసుని తగ్గించి ఇంత వయసు వస్తే తప్ప ఆడపిల్లలు పెళ్లి చేయకూడదని పెడుతున్నావు. అప్పుడు 18 కూడా కాదు, ఇంకా తగ్గించి పెడుతున్నావు. అసలు బాల్య వివాహం అనేది భారతీయ సంస్కృతికి సంబంధించింది అని అదే మంచి ఉదాహరణ చెప్పాడు ఆయన. ఇప్పుడు అంబేద్కర్ మస్ట్ నాట్ హ్యావ్ సీన్ ది అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఇన్ దిస్ కంట్రీ, ఓకే, ఫార్మింగ్ ఇన్ ది కంట్రీ. ఇప్పుడు సపోజ్ ప్యాడీ ఉందనుకో, ప్యాడీ విత్తనాలు వేస్తాం, చిన్న మొలకలు వస్తాయి, దాన్ని అక్కడే ఉంచుతామా? నో, తీసి ఇంకొక చోట నాట్లు వేస్తాం. ఇట్స్ కాల్డ్ ట్రాన్స్ప్లాంటేషన్. అలాగే అది చిన్నప్పుడే చేయాలి. చిన్నప్పుడే 5 ఏళ్ళప్పుడు 6 ఏళ్ళప్పుడు అమ్మాయిని పెళ్లి చేసి అత్తింటికి పంపించేసామనుకో, అలవాటు పడిపోద్ది, కొత్తలా ఫీల్ అవుతుంది, ర్యాగింగ్కి అలవాటు పడిపోద్ది అన్నాడు. ర్యాగింగ్ నా మాట అనలేదు కానీ అన్నాడు. ఎక్కడున్నారు మీరు? హ్యావ్ యూ సీన్ అక్రాస్ ది వరల్డ్? ఆమె కొంచెం తన పార్ట్నర్ కనీసం చూసుకునే బ్రెయిన్ కొంచెం ఊహన రావాలి కదా. ఊహతలు రాని చిట్టి తల్లికి పెళ్ళేంటయ్యా. అప్పుడు ఇంకోటి లేచి అసలు అంబేద్కర్ చాలా తిట్లు పన్నాడు. ఆయన మామూలే, కామన్. కొత్తగా ఎవరు తిట్టినా ఆయన అవమానించలేదు. గోళ్ళని జీవితం కాలంలో ఆయన పడ్డటువంటి అవమానం చదువుకున్నాడు. చిన్నప్పుడు పడ్డాయి, మనం ఎప్పుడు మీద గోలి పట్ట వేసుకుంటూ ఇవన్నీ మామూలు.
ఎదిగిపోయిన తర్వాత he was thoroughly humiliated by most of the people. He had lot of sufferings and humiliations. Of course, ఎగిరి నేను ఎవరికి మేలు చేస్తానో వాడే ఎగిరి నా గుండెల మీద తన్నుతాడని గట్టిగా తెలిసిన వాడే సంస్కర్త అవుతాడు. హూ ఈజ్ ఏ రిఫార్మర్. నేను వీళ్ళ కోసం పనిచేస్తున్నాను. వితంతువులు పునర్వివాహం చేయడం కోసం కందుకూరి వీరేశలింగం గారు ప్రయత్నం చేస్తే మాకు పెళ్ళిళ్ళు చేస్తా ఉంటారా నువ్వు అని గోడ నుంచి ఆ వితంతువులే ఆయన మీద పేడ నీళ్ళు వేశాను. బట్ హీ డిడ్ంట్ స్టాప్. నో, రిఫార్మర్ వాడే రిఫార్మర్ అవుతాడు. ఈజ్ ఎ రిఫార్మర్. ఎవడో తిడితేనో కొట్టనో తప్పే కాదు. ఇప్పుడు యాక్చువల్ రియల్ రిఫార్మర్, రియల్ రెవల్యూషనరీస్, రియల్ డెమోక్రట్స్ ఇప్పుడు రావాలి. అన్నీ సౌకర్యంగా ఉన్నప్పుడే ఇప్పుడు మాట్లాడతాం. గొంతు నులుగుతున్నప్పుడే గొంతు పెగలాల. ఇప్పుడు మనం మాట్లాడాలి. స్వేచ్ఛ కోల్పోయినప్పుడే స్వేచ్ఛ గురించి అరవాలి. వెర్రి గొంతు విచ్చుకుంటారన్న సృష్టిలో ఉంటే అట్లా విచ్చుకోవాలి. అలాంటప్పుడు ఆయన ఏమన్నారంటే అంబేద్కర్ ఇంక ఇవన్నీ ఆ వాదనలన్నీ వీగిపోయాయి. ముందు రాజ్యాంగ రాసి అంబేద్కర్ నువ్వు అసలు ఈ హిందూ కోడ్లా ఎందుకు చేస్తున్నావు నాకు తెలుసు. ఎందుకు చేస్తున్నావు తెలుసా? గట్టిగా చెప్పాలంటే నువ్వు ఒక నర్సును ఉంచుకున్నావా? అది లీగలైజ్ చేయడం కోసం చెప్పండి సార్. ఏమనాలి? ఆయన భార్య వృద్ధుడైపోయి భార్య చనిపోయాక ఒక డాక్టర్ అని సర్వీస్ చేయడానికి వస్తే సవిత, అమ్మ లోకం మంచిది కాదు, పొద్దు మీరు రావద్దు. అది ఆ సర్వీసెస్ ఒక భార్య అయితే చేస్తుంది కానీ మీరు చేస్తే మంచిది కాదు. అయితే నేనే మీ భార్యను ఉంటాను, ఏది ఆశించి కాదు. సో మీరు ఇంత సాక్రిఫైస్ చేస్తాను, నీ చిన్న చేయలేదు అని ఆవిడ వచ్చాను. షీస్ డాక్టర్ అనడానికి కూడా వాడికి కడుపులో పెనబడ్డాడు. నైత్యం అనేది అన్ని యుగాలలోనూ ఉంటుంది. మేలు చేసిన వాడికి, సమాజానికి మేలు చేసిన వాడికి చులకనగా చూసే స్వభావం అన్ని యుగాల్లోనూ ఉంటుంది. అప్పుడు కూడా ఉంది. ఇట్ డిడ్ంట్ కేర్ అనుకోబోయాను. కానీ అది అయితే రాశాక ఎందుకు కొట్టింది దాన్ని అమలు చేయాలి. నెహ్రూ ఫుల్ ఎంకరేజ్ చేశాడు. కానీ తర్వాత నెహ్రూ వాజ్ పొలిటీషియన్ కదా, సర్వైవల్ అని. అంబేద్కర్ ఇది బిల్లు చేస్తే మా వాళ్ళకే చాలామందికి ఇష్టం లేదే. మా చీఫ్ విప్ ఉన్నాడే, వాడు అసలు దాన్ని ముందుకు కూడా తీసుకెళ్తానంటాడు. అప్పుడు అన్నాడు, కోపం వచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే అస్పృశ్యుల కోసమో తను పుట్టినటువంటి సమూహం కోసమో ఆయన చాలా త్యాగాలు చేసేసాడు. పదవీ త్యాగం అనేది వాళ్ళకి సూచించారు. మనం అందరూ చరిత్రలో చదువుకుంటే ఎప్పుడు రైలు యాక్సిడెంట్ జరిగినా ఒక ఆయన మేము రాసేస్తుంటాము సంపాదకీయాల్లో. రైలు యాక్సిడెంట్ జరిగితే అప్పుడు రైలు ప్రమాదం జరిగినప్పుడు రైలు మినిస్టర్గా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేసి చివరికి తనకు వచ్చినటువంటి కారు, ఆ రోజున వచ్చిన కారును కూడా బయట పట్టి బస్సులో వెళ్ళిపోయినటువంటి త్యాగధనుడు లాల్ బహదూర్ శాస్త్రి అంట. గ్రేట్ మ్యాన్ ఆఫ్ కోర్స్. బట్ నా దేశంలో సగం స్త్రీలు, ముఖ్యంగా పై వర్ణాల స్త్రీలు బానిసలుగా ఉన్నారు, చనిపోతున్నారు. వాళ్ళకి స్వేచ్ఛనివ్వడం కోసం చేసినటువంటి హిందూ కోడ్ బిల్లుని ఇది చట్టంగా తీసుకురాలేటువంటి ఆ పదవి ఎందుకని విసిరి అవతల మారించిన వాడు. సో కాబట్టి ఈ వేళ పూర్తిగా సగం భారతం, మహిళా భారతం తెలవాల్సినటువంటి గొప్ప సంస్కృతి ఎవరైనా ఉంటే ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నాట్ ది ఉమెన్ ఆఫ్ ది డౌన్ ట్రోడెన్, బట్ ద ఉమెన్ ఆఫ్ ఆల్ క్లాసెస్ అండ్ కాస్ట్. ఎవరు చెప్పారు? టూ మచ్ కదా. రైట్. ఆయన వర్కర్స్ మీకు తెలుసు, ఆయన ఉన్నప్పుడు అన్నీ చాలా చేశాను. సో కాబట్టి తెలిసినవి నేను చెప్పడం పెద్ద ప్రధానమైన ఉద్దేశం కాదన్నమాట. సో గుడ్ హ్యూమన్స్ కావాలంటే చాలా యాక్చువల్గా బిడ్డ లాస్ట్ మినిట్ అని అర్థమైపోయింది. సో కాలపాలన
అధ్యక్షులు ఇద్దరు ఉండి కూడా ఒకటి ఆపలేకపోతాం అనుకున్నాను. So it's entire. I'm just trying to conclude. I need to honor. మాకు కూడా ఆపాలని లేదు కానీ లేదు నాకు కూడా వినాలండి ఐ వాంట్ టు స్పీక్ లిసన్ టు హిమ్. సో వారికి రెండు సమస్యలు. నేను తెలుగులో మాట్లాడుతున్నాను. ఐ థింక్ ఆర్ యూ ఏబుల్ టు కాంప్రహెండ్ వాట్ ఐ యామ్ స్పీకింగ్? యు ఆర్ రైట్. ఆల్మోస్ట్. సో దిస్ ఇస్ ఇవాళ కాన్స్టిట్యూషన్ మనకి 75వ దాంట్లో వార్షికోత్సవంలో ప్రవేశిస్తున్నాం. రాజ్యాంగం వచ్చినటువంటి సందర్భంగా రాజ్యాంగం యొక్క గురించి మాట్లాడే దాంట్లో కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో అంబేద్కర్ చూసేటువంటి ప్రయత్నం చేశాం. తర్వాత అంబేద్కర్ విమెన్ అండ్ అంబేద్కర్ అన్టచబుల్స్ గురించి ఎప్పుడు మాట్లాడుతుంటారు, బట్ దిస్ ఇస్ రేర్ థింగ్. సో సోషల్ డెమోక్రసీ కనుక జెండర్లో లేకుండా ఉంటే, స్త్రీలకు స్వాతంత్రం రాకుండా ఉంటే అది డెమోక్రసీ ఎట్లా అవుతుంది? కాదు కదా. సో హీ క్లియర్లీ మెన్షన్ ఇట్. అండ్ ఫార్మర్స్, సో డ్రామాలు అంటే నచ్చదు. నెహ్రూ డ్రామా అనలేం కానీ లాంటిది ఆడాడు. సో నేషనలైజేషన్, అన్ని గవర్నమెంట్ సెక్టర్లో నేషనలైజ్ నిజంగానే ఎక్కడ మనం ఉత్పత్తి ఉంటుందో దాన్ని నేషనలైజ్ చేయాలి. నెహ్రూ ఆనెస్ట్లీ టెల్, ఉత్పత్తి ఎక్కడ ఉంది భారతదేశంలో? వెన్ 70% పీపుల్ ఆర్ రిలయింగ్ ఆన్ అగ్రికల్చర్, ఉత్పత్తి ఎక్కడిది? వ్యవసాయ ఉత్పత్తి. వీ హ్యావ్ గట్స్. నేషనలైజ్ ల్యాండ్, భూమిని జాతీయించి భూస్వామి ఉండడం, పనిచేసుకుందాం, అందరం పనిచేసుకుందాం, పండిద్దాం. ఆ వైపు ఒక బెట్టు వేసిన రైతు బతికేవాడు కదా. ఈ స్పోక్ అన్నప్పుడు ఆయన వెంటనే కోపం వచ్చేస్తుంటుంది. ఆయన కూడా లెఫ్టిస్ట్ ముద్ర వేద్దామనే ప్రయత్నం ఇంకా నడుస్తుంటుంది. ఇది ట్రూ డెమోక్రట్ ఆఫ్ ఆల్. మార్క్సిస్టులతో చిన్న పేచీ ఉంది, ఏం కాదు. మార్క్స్, యాంగల్స్, ఈవెన్ ప్లాటో, సోక్రటిస్, వీళ్ళందరికీ మూల విరాటకుడు ఉన్నాడు. ఇలా ఆలోచించడానికి, సమానత్వం గురించి ఆలోచించడానికి. వాడు నా గడ్డ మీద పుట్టినవాడు, వాడు గౌతమ బుద్ధుడు నడయాడిన భూమి రాయి. సమానత్వం గురించి తట్టతలుతా మాట్లాడినవాడు. స్పోక్ అబౌట్ ఈక్వాలిటీ, బుద్ధ. సో అందరూ బౌద్ధం తీసుకున్నాడని అంటారు. అంబేద్కర్ ఆయన బౌద్ధం తీసుకోలేదు, బౌద్ధం ఆయన్ని తీసుకుంది. అంటే మనం మతంలోకి వెళ్ళేటప్పుడు మత షరతుల మేరకు వెళ్తాం మనం. ఈయన మతానికి షరతులు పెట్టాడు. నేను కరెక్ట్, అసమానత్వాన్ని ప్రోత్సహించే మతంలో ఏ మతమైనా అందరూ ఉండాలి. ఇన్ఈక్వాలిటీ, అందరూ సమానులు కాకుండా శిరస్సు, భుజాలు, ఉరువులు, ఇట్లా హైరార్కీ చెప్పే రిలీజియన్ అంటే అది రిలీజియన్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ ఆ పేరు మీద రిలీజియన్ నడుస్తుంది. ఆ పేరు మీద రిలీజియన్ నడవకూడదు, సమానంగా ఉండాలి. ఎవడైతే ఫస్ట్ ఏ రిలీజియన్ తీసుకుంటానంటే నేను, ఎవడైతే తనకు తాను దేవుడిని కానని చెబుతాడో అతడు ప్రతిపాదించిన మతాన్ని నేను స్వీకరిస్తాను. ఎవడన్నా రిలీజియన్ ప్రతి దేవుడు లేకుండా రిలీజియన్ ఉంటుందా? కానీ బుద్ధుడు ఐఎమ్ నాట్ గాడ్. హీ నెవర్ టోల్డ్ దట్ హీ వాజ్ గాడ్ అకార్డింగ్ టు హిస్ రీసెర్చ్. పుట్టుకతో సమానులని ఏ మతం చెబుతుందో ఆ మతాన్ని నేను స్వీకరిస్తాను. హీ లైడ్ కండిషన్స్ టు రిలీజియన్. సో కాబట్టి ఈ ఈక్వాలిటీ, లేబర్, వర్క్ సంబంధించిన గౌరవం మార్క్సిస్ట్ మూల సూత్రాలకి మూలం బౌద్ధంలో ఉన్నప్పుడు గతితార్కిక భౌతికవాదాన్ని చెప్పే మీరు అదే గతితార్కిక బౌద్ధికవాదాన్ని కూడా చూడాలి అన్నాడంతే. అంతకు మించి దాన్ని వ్యతిరేకించింది కానీ తప్పు పట్టింది కానీ లేదు. సో గౌతమ్ మనకి తత్వానికి మతానికి ఉండే హద్దులు గీశాడు.
మతం ఆధ్యాత్మికత. చాలామంది తత్వాన్ని స్పిరిచువాలిటీ అంటారు. మీరు ఏ మతానికైనా చిన్న కష్టపెట్టచ్చు. నువ్వు పుట్టుక ముందు గురించి మాట్లాడకూడదు, చచ్చిపోయాక ఏమవుతుందో దాని గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు చెప్పు నీ మతం. యూ షుడ్ నాట్ స్పీక్ వాట్ వర్ యూ బిఫోర్ యు ఆర్ బోర్న్, వాట్ యు హ్యాడ్ బీన్ బిఫోర్ యు ఆర్ బోర్న్. And the religion should not tell what will happen after your death. జననం నుంచి మరణం వరకు మాత్రం మాట్లాడేది తత్వం, దట్ ఈస్ ఫిలాసఫీ. బుద్ధుడు జననం నుంచి మరణం వరకు మధ్య మాత్రమే మాట్లాడాడు, జననానికి ముందు కానీ మరణానికి తర్వాత కానీ. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ఎంబ్రేసింగ్ బుద్ధిజం. బుద్ధిజం అంటే నాకు తత్వం, ఇస్ ఎ థాట్. సో that's what is Ambedkar. Thank you for patient listening. Thank you.